అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అత్తగారి నిర్ణయం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వరదరాజుల గారి భార్య పేరు భాగ్యం. భాగ్యానికి మొదటి నుంచి కూడా ఆడపిల్లలన్నా చివరికి వాళ్ళకే కాదు, ఎవరికి ఆడపిల్లలు పుట్టారన్నా కూడా అసహ్యం, చిరాకు, చేదర. ఆడపిల్లలంటేనే నచ్చదు. ఆ మాటకి వరదరాజులు చాలాసార్లు మరి నువ్వు ఆడదానివే కదే, మీ అమ్మ ఆడదే, మా అమ్మ ఆడదే, అలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఏం మాటలు భాగ్యం అవే? మనుషులకి సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం లేకుండా ఎప్పుడు ఏది పడితే అది ఆలోచించి ఏది పడితే అది మాట్లాడటం ఆరోగ్యానికి మంచిది కాదు, మనసుకి మంచిది కాదు, మనిషికి మంచిది కాదు అని వరదరాజు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండేవాడు. కాలక్రమంలో భాగ్యంలో ఎలాంటి మార్పు వచ్చింది లేదో. వరదరాజుకి భాగ్యానికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మొట్టమొదట పుట్టిన అమ్మాయి పేరు సత్యభామ అని, రెండో అమ్మాయి పేరు రుక్మిణి అని పెట్టాడు వరదరాజు. దానికి కారణం పెద్దమ్మాయి సత్యభామ చాలా చురుకు, అలాగే ఎవరైనా మాట అంటే అస్సలు పడేది కాదు చిన్నప్పటి నుంచి. రుక్మిణి చాలా శాంత స్వభావరాలు, చాలా సాధుజీవిలా ఉండే పిల్ల. దాంతో వీళ్ళిద్దరి పేర్లు కూడా భలే కలిసొచ్చాయిలే అనుకునేవాడు వరదరాజు. మూడవ కానుపుకి భాగ్యంలో కొడుకు పుట్టాడు. కొడుకు పేరు కైలాష్ అని పెట్టుకుంది భాగ్యం. ఇక అంతే, కొడుకు పుట్టింది మొదలు అస్సలు భాగ్యం భూమి మీద ఆగడమే మానేసింది. దానికి తోడు కూతుళ్ళంటే అస్సలు నచ్చేవాళ్ళు కాదు. వరదరాజు అన్నకి చాలా సంవత్సరాలుగా పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడంతో వీళ్ళిద్దరినీ మీరు దత్తత తీసేసుకోండి బావా, మీకు ఇచ్చేస్తాము, ఏమైంది శుభ్రంగా పెంచుకోండి, మీరెటు బిడ్డలు లేని వాళ్ళు అయిపోయారు కదా, ఎవరో పిల్లల్ని దత్తత చేసుకునే బదులు మా పిల్లల్నే దత్తత చేసుకోండి అని చెప్పింది భాగ్యం. ఆ మాటకి వరదరాజు అన్నగారు దాంట్లో ఏముంది, అలాగే తీసుకుంటాం, మీకు అక్కర్లేదు అనుకుంటే అంతకన్నా భాగ్యమా, ఆడపిల్లలంటే మహాలక్ష్మి స్వరూపాలు మా దృష్టిలో, ఖచ్చితంగా తీసుకుంటాం, దానిలో ఏముంది అని అనేలోపు వరదరాజు వదిన నెల తప్పింది. వెంటనే వాళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టారు. అయ్యయ్యో గొడ్రాలు అయిపోతావు అనుకుంటే అక్క, నీకు కూడా ఇద్దరు పిల్లల్ని ఇచ్చేశాడు దేవుడు, ఎటు మీకు మగపిల్లలే కదా, ఆడపిల్లలు లేరు కదా, పోనీ ఈ రెండింటినీ తీసుకొని పెంచుకోకూడదు అనేసేది భాగ్యం. భాగ్యానికి పిల్లల పట్ల ఉన్నటువంటి చిన్న చూపు, పిల్లల మీద ఉన్నటువంటి అసహ్య భావాన్ని బాగా గుర్తించిన వరదరాజు అన్నా వదిన, పోనీ ఇచ్చేసేయరా, మేమే తీసుకొని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేసి మేమే వాళ్ళ బాధ్యతలన్నీ చూసుకుంటామంటే చాలే అన్నయ్య, చాలే వదిన, ఏంటా పిచ్చి మాటలు, నాకేమైనా తినటానికి లేక ఉండటానికి లేక, నాకు ఉద్యోగం ఉంది, దానికి తోడు అమ్మా నాన్న ఇచ్చిన స్థిరచరాస్తులు అలాగే ఉన్నాయి, అదేదో పిచ్చి మాటలు మాట్లాడిందని అవన్నీ మీరు పట్టించుకొని మీరు అనవసరంగా ఇది చేసుకోవద్దు, మీకు ఇప్పుడు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, మీ బిడ్డల బాధ్యతలు మీరు చూసుకోవాల్సి ఉంది, వాళ్ళని కన్నది నేను, పెంచి పెద్ద చేసి వాళ్ళ బాధ్యతలన్నీ నెరవేర్చవలసిన తండ్రిని నేను, అదేదో మాట్లాడిందని పట్టించుకొని మనసు నొచ్చుకోకండి అని సర్ది చెప్పేవాడు వరదరాజు. ఇలా కాలక్రమంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలయ్యారు. భాగ్యం పిల్లల్ని స్కూల్లో వేయటానికి వీల్లేదు, ఇంటి పని వంట పని నేర్పించి పుష్పవతులు కాగానే పెళ్ళిళ్ళు చేసి గంతకు తగ్గ బొంతలకిచ్చి ఏ మూడో సంబంధం వాడుకో నాలుగో సంబంధం వాడుకో ఇచ్చి చేస్తే పేడా పోతుందన్న మాటకి వరదరాజు భాగ్యం చెంప పగలకొట్టి తీసుకెళ్లి పిల్లల్ని చాలా మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేసేసాడు. పెద్ద పిల్లని రెండో పిల్లలో తండ్రి జాయిన్ చేసినందుకు ఆయన పేరు పోగొట్టకుండా ప్రతి దాంట్లో కూడా 100కి 100 మార్కులు తెచ్చుకుంటూ చదివేవాళ్ళు కూతుళ్ళిద్దరు. ఇక కొడుకు విషయానికి వస్తే భాగ్యం చిన్నప్పటి నుంచి కైలాష్ని అతిగారాబో, కూర్చున్న చోటు నుంచి కదలనిచ్చేది కాదు. ఏది కావాలన్నా కూడా జ్యూస్ అని చిటికేస్తే తీసుకురమ్మనమంటాం, అలాగే టిఫిన్, కాఫీ, పాలు, లంచ్, అలా ఏదంటే అది చిటికేస్తే కొడుకు దగ్గరికి తీసుకెళ్ళి అందించుకుంటూ ఉండేది. మొట్టమొదట్లో కైలాష్ బాగానే ఉండేవాడు అక్కలిద్దరంటే, పెద్దక్క రెండో అక్క అంటూ బాగానే మాట్లాడేవాడు. కానీ రాను పరిస్థితుల్లో భాగ్యం వాళ్ళకంత మర్యాద ఇవ్వక్కర్లేదని, వాళ్ళని రేపు మన ఇంట్లో ఉండేవాళ్ళు కాదని, ఎవడో ఒకరిని చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళేనని, ఎప్పటికైనా నువ్వే వారసుడివి, నువ్వే మమ్మల్ని పున్నామ నరకం నుంచి తప్పిస్తావు, నువ్వే మాకు సర్వస్వం, లోకం, ప్రపంచం అని కొడుకు చెప్పడంతో ఇక ఇదే
మర్యాదననుకొని అక్కల్ని వస్తాయి, ఏమే ఇటు రండి, కాళ్ళు ఒత్తండి, షూ పాలిష్ చేయండి, బ్యాగ్లో బుక్స్ సర్దండి, ఇలా అంటం మొదలు పెట్టేశాడు చిన్నప్పటి నుంచి కైలాష్. పెద్దమ్మాయి సత్యభామ చెంప పగలగొట్టేది తమ్ముడిని. రెండో అమ్మాయి రుక్మిణి మాత్రం పోనీలెమనమని మన తమ్ముడే కదా అని ఏమైనా అన్నా పట్టించుకునేది కాదు. కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇంటర్మీడియట్లు అయిపోయిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేద్దాం అనుకున్న భాగ్యం సత్యభామ కోసమేమో 4వ సంబంధం వాడిని, రుక్మిణి కోసమేమో 2వ సంబంధం వాడిని పెళ్లి సంబంధాలు వెతికి తీసుకొచ్చేసింది. మళ్ళీ భాగ్యం చెంప పగలగొట్టి పిల్లలిద్దరికీ ఎంసెట్లో ర్యాంకులు వస్తే తీసుకెళ్ళి పిల్లలిద్దరినీ కూడా ఇంజనీరింగ్లో జాయిన్ చేసేసాడు వరదరాజు. కొడుకు మాత్రం అస్సలు చదువు లేదు, సంస్కారం లేదు, ఏమీ లేదు, లేని చెడ్డ అలవాటంటూ లేదు. అన్ని రకాల నీచమైన అలవాట్లు ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఆలవాలంగా తయారైపోయాడు కొడుకు. ఏ విషయాలు కూడా వరదరాజు గారికి రానిచ్చేది కాదు భాగ్యం. ఒకవేళ ఆయన వరకు ఆయన స్నేహితులు ఎవరైనా ఇలాంటి విషయాలను తీసుకొచ్చినా వాళ్ళు నాశనం అయిపోను, వాళ్ళు ఊడ్సుకుపోను, వాళ్ళ బిడ్డల్లాగా మన బిడ్డ లేడని మన అబ్బాయి మీద నిందలు వేస్తున్నారండి. వాళ్ళ పిల్లలకున్న వ్యసనాలన్నీ మన పిల్లాడికి లేవని, మన పిల్లాడు మంచోడని, చిదిమి దీపం పెట్టుకునే బంగారు కొండ నా కొడుకని, ఉన్నవి లేనివి నీకు చెప్పి సాడీలు నిన్నెలా పంపిస్తున్నారయ్యా పిల్లాడి మీదకి, నువ్వు నమ్మొద్దు అని చెప్పేది. కైలాష్కి విచ్చలవిడిగా పాకెట్ మనీలు ఇచ్చేది. 10th అయిపోగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే బండి కొని పెట్టమని గొడవ చేయడంతో బైక్ కొనిచ్చేసింది. దాంతో స్నేహితులు, పబ్బులు, క్లబ్బులు, సినిమాలు, షికార్లు విచ్చలవిడిగా తిరిగేవాడు కైలాషు. అసలు డబ్బు ఎంత వస్తుందో, ఎంత భాగ్యం చెల్లాచెదురు చేస్తోందో కూడా వరదరాజుకు తెలియనిచ్చేది కాదు. పప్పుల్లో ఉప్పుల్లో డబ్బులు పిక్కేసి ఆయన ఇంటి ఖర్చులకు కావాలని చీరలు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, జాకెట్లు కొనుక్కోవాలి, నాకు దానికి కావాలి, దీనికి కావాలి అని కొడుక్కి తెగ అడ్డమైన వాటికి హద్దు అదుపు లేకుండా ఎందుకు డబ్బులు అడుగుతున్నావు అనే ఒక్క ప్రశ్న అడగకుండా ఇవ్వటం అలవాటు చేసేసుకుంది భాగ్యం కూడా. దాంతో కైలాష్ ఎందుకు పనికి రాకుండా తయారైపోయాడు. పిల్లలిద్దరే ఇంజనీరింగ్లు పూర్తయిపోయాయి ఆడపిల్లలకి. ఆ తరువాత ఉద్యోగాలు చేస్తారా అమ్మా అని వరదరాజు అడిగితే లేదు నాన్న పీజీ చేస్తామని చెప్పి కూతుళ్ళిద్దరూ కూడా పీజీల్లో జాయిన్ అయిపోయారు. పీజీల్లో జాయిన్ చేస్తావా నువ్వు? అసలు నీకేమన్నా కొద్దిగైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఆడపిల్లలకి ఇప్పటికే ఇంత చదువు చెప్పించి పెద్ద తప్పు చేశావు నువ్వు. గంతకు తగ్గ బొంతల్ని చూసి పెళ్లి చేయాలి. రేపొద్దున ఎవరితోనైనా తప్పు చేసి ఏ కాలో జారి ఏ కడుపు కాలో తెచ్చుకున్నారనుకో, పరువు పోయి తలెక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు నీకు, ముందే చెప్తున్నాను నేనంది భాగ్యం. పిచ్చి మాటలు మాట్లాడితే చంపిప్పటికీ 2-3 సార్లు పగిలింది, మళ్ళీ పగులుద్ది. వాళ్ళు మన పిల్లలే, మన పెంపకాలు. ముందు నీ కొడుకు ఎలా ఏడుస్తున్నాడో చూసుకో, తర్వాత నా కూతుళ్ళ గురించి పట్టించుకోవచ్చు నువ్వు అనేవాడు వరదరాజు. కొడుకు ఇంజనీరింగ్కి వచ్చినా, కొడుక్కి బ్యాక్లాగ్స్ మీద బ్యాక్లాగ్స్ ఉంటున్నా ఆ విషయాలేవి వరదరాజుకు తెలియనిచ్చేది కాదు భాగ్యం. ఆ విషయంలో చాలా జాగ్రత్త పడేది. ఒక రోజున వరదరాజు అతని భార్య భాగ్యం ఇద్దరు కలిసి వరదరాజు స్నేహితుడు కూతురు పెళ్ళి ఉంటే ఆ పెళ్ళికని చెప్పి వెళ్ళారు. ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరే ఉన్నారు. భోంచేసి పెందలాడి పడుకోవటం ఆడపిల్లలకు అలవాటు. 10 అవ్వంగానే పడుకుండిపోయారు. పైన డాబా మీద నుంచి పెద్దగా శబ్దాలు వస్తూ ఉండటంతో ఏంటా శబ్దాలు అని కొంపదీసి దొంగలేమన్నా పడ్డారేమోనని ముందు వరదరాజుకు ఫోన్ చేసి చెప్తే అయిపోయిందమ్మా, బయలుదేరిపోయాం, 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటామన్నాడు వరదరాజు. ఈలోపు పెద్దమ్మాయి రెండో అమ్మాయి కలిసి బ్యాటరీ లైట్ తీసుకొని దుప్పట ముసుకేసుకొని అసలు పైన ఏంటి శబ్దాలని చెప్పి మెల్లగా మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళారు. కరెక్ట్గా ఒక 4 మెట్లు కిందకి ఒకడు కూర్చునున్నాడు. వాడు ఒక్కసారిగా సత్యభామని రుక్మిణిని చూడగానే అదిరిపడిపోయాడు. ఆ తర్వాత చిన్నమ్మాయి వాడిని గట్టిగా పట్టుకుంటే పెద్దమ్మాయి పైకి వెళ్ళి చూసేసరికి తమ్ముణ్ణి చూడకూడని పరిస్థితిలో చూసేసింది. కైలాషు ఎవరో ఒక అమ్మాయితో చాలా నీచమైనటువంటి స్థితిలో డాబా మీద ఉన్నాడు. అతన్ని చూసి అవ్వ అనుకుని కిందకు వచ్చేలోపు రానే వచ్చేసాడు వరదరాజు. భాగ్యం లైట్ వేసేశారు. లైట్ వేసేయటంతో వెంటనే పైన నుంచి కిందకి దిగొచ్చారు కొడుకు. అలాగే ట్యాంక్ వెనకమాల దాక్కోబెట్టాడు కైలాషు ఒక అమ్మాయిని. దాంతో ఆ వచ్చిన వాడు గోడ దూకి అట్నుంచి అట్టే పారిపోయాడు. దాంతో ఏం జరుగుతోందిరా పైన అని అడిగాడు వరదరాజు. ఏం లేదు, నేను అక్క వాళ్ళు ఎవరినో పిలిపించి పైన మాట్లాడుతుంటే పైన వాళ్ళతో చేయకూడని తప్పులు చేస్తుంటే చూశానని నా మీద నిందలు వేద్దామని చెప్పి వీళ్ళిద్దరూ మీకోసం రెడీగా ఉన్నారు. చూసావా అమ్మ ఎంతకు తెగిచ్చారో, నీ పెంపకంలో పెరిగారంటే నమ్ముతారా అని మాట తిప్పేశాడు కైలాష్. దాంతో
సత్యకి కోపం వచ్చి తమ్ముడని కూడా చూసుకోకుండా 2 చెంపలు వాయించి పడేసి, ఎవర్రా తప్పులు చేసింది, ఎవరితోరా తప్పులు చేసింది, ఎవర్రా తప్పుడు వాళ్ళు, నువ్వు తప్పుడు వాడివి, చేసింది తప్పుడు పని నువ్వు, ఈవిడగాడి పెంపకంలో చెడ పెరుగుతోంది నువ్వు, నాన్న పెంపకంలో మేం కాదు అని ట్యాంక్ వెనకాల దాక్కొని ఉన్న అమ్మాయిని పట్టుకొని బయటికి లాక్కొచ్చేసింది సత్య. దాంతో ఇదే నాన్న పైన జరుగుతుంది, చూడకూడని దాంట్లో వాడు మమ్మల్ని కాదు మేమే వాడిని చూసాము నాన్న, ఒక్కసారి వాడి చెదిరిన జుట్టు చూడు, వాడి నలిగిన బట్టలను చూడు, పైన వాడేసించిన చాప దిండు చూడు, వాడి వెనకమాల ఉన్న అమ్మాయిని చూడు, ఇదిగో ఈ ప్యాకెట్లో ఏమున్నాయో నువ్వే చూడు నాన్న, నువ్వు చదువుకున్న వాడివే కదా అని తండ్రికి ఇసిరేశారు కూతుళ్ళు. దాంతో భాగ్యం చాలే ఊడుకోండే, ఎవడో ఒక అమ్మాయిని పట్టుకొని అన్యాయంగా తీసుకొచ్చి పైన ముందే ఉంచి మీరే వేరే మగాడితో నీచంగా ప్రవర్తించి చివరికి కాలు జారటానికి కూడా సిద్ధపడ్డారనమాట మీ నాన్న పెంపకంలో. చివరికి తమ్ముడి మీద నిందలు వేస్తున్నారనమాట. ఇంత బడితెగిచ్చిపోయి ఇంట్లోనే దుకాణాలు పెట్టారనమాట. కాలేజీలకు వెళుతున్నామని చెప్పి బడితెగిచ్చి మీరు చేసే పనులు ఇవన్నమాట అనే భాగ్యాన్ని నువ్వు మనిషివా పశువా, మన పిల్లల్ని మనం నమ్మకుండా ఏం మాట్లావని లాగి చెంప మీద కొడితే వెళ్ళి మెట్ల మీద పడింది. దాంతో ఏంటమ్మా ఇదంతా, ఎవరు నువ్వు అసలు అనగానే నేను తన ఫ్రెండ్ని, తనని కలవటానికి వచ్చాను, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, అంతకు మించి ఏమీ లేదు అంకుల్, వీళ్ళు చెప్పింది ఏమీ జరగలేదు అనేసింది స్వప్న. ముందు ఇక్కడి నుంచి బయటికి నడువమ్మా నువ్వు, ఇంకెప్పుడు ఈ టైముల్లో నువ్వు బడితెగిచ్చి ఇలా ఇళ్ళకి రావటం, డాబాలు ఎక్కటం, ఇలా తప్పుడు పనులు చేయటం ఇంకోసారి చూశానంటే మీ అమ్మ నాన్న ఎవరో కనుక్కొని మీ ఇంటికి వచ్చి కాలేజీకి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు వరదరాజు. దాంతో స్వప్న మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. ఇక పెళ్ళాము నువ్వెన్నైనా చెప్పు, ఏమైనా చెప్పు, ఈరోజు తప్పులు చేయకపోవచ్చు నీ కూతుళ్ళు పెద్ద గొప్పవాళ్ళేనని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ కూతుళ్ళు ఫోనుల్లో మాట్లాడుతున్నారు ఎవరితోనో, నీ కూతుళ్ళు ఫేస్బుక్లు వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లు వాడుతున్నారు, స్నాప్చాట్లు వాడుతున్నారు, నీ కూతుళ్ళు ఎప్పుడు బర్తికిచ్చిపోయారు, నీ కూతుళ్ళు ఏదో పతివ్రతలైనట్టు నా కొడుకుని అంటావా నువ్వు అంద వరదరాజునే, నీ జన్మంతా వాళ్ళు నా కూతుళ్ళని వీడు నీ కొడుకని అంటాం తప్ప వాళ్ళు మన ఇద్దరికి కలిస్తేనే పుట్టారనే మాట నీ ఆ జన్మాంతానికి రాదు కదే నీ నోటికి అనేశాడు వరదరాజు. చచ్చినా రాదు, ఈ జన్మకి నా సర్వస్వం, నా లోకం, నా ప్రపంచం, నా జీవితానికి ఒక గమ్యం నా కొడుకే అన్న మాటకు బాగా చెప్పావు సినిమా డైలాగులు, ముందు లోపల నడు అన్నాడు వరదరాజు. ఆ తర్వాత పెద్దమ్మాయి సత్యభామని ఒక అబ్బాయి కాలేజీలో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు వసంత్. సత్యభామ ఎంతైతే గనక కోపం ఎక్కువో వసంత్కి అంత ప్రశాంతత ఎక్కువ. రుక్మిణిని ఎంతైతే శాంతమో రుక్మిణిని కూడా మాధవ్ అనే అబ్బాయి ప్రేమిస్తున్నాడు. అతనికి అంత షార్ట్ టెంపర్ ఎక్కువ. కానీ రుక్మిణి ఒక రోజున నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ అని అడిగితే నేనేమి నిన్ను ప్రేమించట్లేదులే అన్న మాటకి ఎందుకు ప్రేమించవు, నాకన్నా మంచోడు నీకు దొరుకుతాడా, 7 లోకాలు ఎత్తికినా నా అంత ప్రేమించేవాడు నీకు దొరకడే అన్న మాటకి అసలు నువ్వు ఇలా ఇంత ఉడుకుమొత్తనంగా మాట్లాడతావేంటి, ప్రతి వాళ్ళ మీదకి ముందు నోరు తర్వాత చెయ్యి వస్తుంది, నువ్వంటేనే నాకు భయం అనేసింది రుక్మిణి. దాంతో మాధవ్ నన్ను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అన్నావే కానీ నేనంటే నచ్చలేదని నువ్వు అనలేదు కదా, అంటే నేనంటే నీకు ఇష్టమే, నేనే మారుతాలే అని అతనిలో కోపాన్ని తగ్గించుకొని మాధవ్ చాలా ప్రశాంతంగా మారిపోయాడు. అలా రుక్మిణి, మాధవ్, సత్యభామ, వసంత్ ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. ఒక రోజున సత్యభామ ఇంటికి తీసుకుని వచ్చింది వసంత్ని. తీసుకుని వస్తే వసంత్తో మాట్లాడుతూ కూర్చున్నాడు వరదరాజు. వసంత్ పద్ధతి, వసంత్ మాట్లాడే తీరు, వసంత్ గుణగణాలు ఆయనకి చాలా చాలా నచ్చేశాయి. ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది అంకుల్, ఇక మీదట జాబ్ చేసుకోవటమే, అమ్మా నాన్నకి మేమిద్దరం అన్నదమ్ములు, అన్నయ్య ఆల్రెడీ యూకేలో ఉంటున్నాడు, వదిన కూడా అక్కడే ఉంది, ఇద్దరు అక్కడే జాబ్ చేసుకుంటున్నారు, నేను ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను, అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, నాన్న జాబ్ చేసి రిటైర్ అయిపోయారు, అమ్మ కూడా గవర్నమెంట్ టీచర్గా రిటైర్ అయిపోయింది అంకుల్ అని వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా చక్కగా చెప్పాడు వసంత్. అస్సలు చిన్న భాగ్యం నేను ఈ పెళ్ళికి ఒప్పుకోనంటే ఒప్పుకోనని కూర్చుంది. ఏం మాయ రోగం అన్నాడు వరదరాజు. చీ, వాడి కులం ఏంటి, గోత్రం ఏంటి, వాడు వేరే కులం తెలుస్తుందా నీకు, నేను ప్రాణం పోయినా ఒప్పుకోను, నువ్వు ఏమైనా అనుకో, ఎలాగైనా అనుకో, ఏమైనా చేసుకో, నేను చచ్చినా ఊడుకోను, నేను అప్పుడే చెప్పా నీ కూతుళ్ళు అదుపు తప్పిపోతున్నాడని, నువ్వు చూసుకున్నావా నీ కూతుళ్ళని, నువ్వు బడితెగిచ్చిన పెంపకం పెంచి చివరికి ఎంత ధైర్యంగా ఒకరిని ప్రేమించానని నీ పెద్ద కూతురు ఇంటికి తీసుకొచ్చిందో చూశావా,
నేను మా అన్నయ్య కొడుకుతో దీని సంబంధం ఫిక్స్ చేసుకొని కూర్చున్నాను. ఇప్పటి వరకు వీళ్ళ విషయాలు అన్నీ నువ్వు కలగజేసుకున్నావు, ఇక మీదట నువ్వు వీళ్ళ విషయాలు కలగజేసుకుంటే అస్సలు ఊరుకోను నేను అనేసింది భాగ్యం. నువ్వెవరు నా విషయంలో కలగజేసుకోవటానికి? నా విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నాన్న తీసుకోవాలి. నీ పెంపకంలో పెరిగాడుగా నీ సుపుత్రుడు విషయంలో తీసుకోను మంచి మంచి నిర్ణయాలు. ఎవరిని ప్రేమించానో వాడిని పెళ్లి చేసుకుంటాను, కానీ చేతగాని వాజమ్మలా అంటే నీ అన్నయ్య కొడుకుని నేను అస్సలు చేసుకోను. నీ అన్నయ్య భార్య కింద నేను అస్సలు ఉండను. పెద్ద గయ్యాళి గంప, 100 మంది సూర్యకాంతాలని కలిపితే నీ వదిన ఒక్కతే, నాకేం అవసరం అలాంటి దాని కింద ఉండాలని. నేను చదువుకున్నాను, జాబ్ చేస్తాను, వసంత్ జాబ్ చేస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న ఎడ్యుకేటెడ్స్. ఆ పల్లెటూరులో ఉండాల్సిన అవసరం నాకేంటి ఇంత చదువుకొని? అయినా వాడిని పెళ్లి చేసుకొని 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడిని నన్నేం చేయమంటావు అనేసింది సత్యభామ. చదువు ముఖ్యమా, అందం ముఖ్యమా? అత్తగారన్నాక ఏదో కింద పైన ఒకరి మాట 2 మాట అనుకొని పడకుండా ఉంటారా ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అన్న భాగ్యం మాటకి, ఒకప్పుడు మా అమ్మ నిన్ను చిన్న మాట అందని నువ్వు వేరు కాపురం పెట్టినట్టు గుర్తు భాగ్యం నాకు, ఇక నోరు మూసే నువ్వు మాట్లాడొద్దన్నాడు వరదరాజు. దాంతో సత్యభామతో వసంత్తో మీ అమ్మా నాన్నల్ని తీసుకురా నాన్న అని చెప్పారు ఆయన. వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొస్తే ఆ తర్వాత సంబంధం ఖాయం చేసేసుకొని పెళ్లికి ఏర్పాట్లు చేసేసాడు వరదరాజు. ఇదిగో ఏమిస్తున్నావు, ఏమిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, నీ పెద్ద కూతురికి ఏం దోచిపెడదాం అనుకుంటున్నావు అని అడిగింది భాగ్యం. నీకెందుకే అనవసరమైన విషయాలు అన్నాడు వరదరాజు. వాళ్ళు కానీ కట్నం అక్కర్లేదన్నారు కదా, ఇంకెందుకు ఒట్టి పసుపు కొమ్ము కట్టించి పంపించేసే అత్తగారింటికి, మనకెందుకు వచ్చిన పాడుపీడ దరిద్రం వదిలిపోతుంది. ఇంతకాలం చదువులు కానీ వాటికని వీటికని చాలానే ఖర్చు పెట్టేశావు అంది భాగ్యం. ఇంకొక మాట మాట్లాడితే నాలో మరొక మనిషిని చూస్తావు భాగ్యం నువ్వు అన్నాడు వరదరాజు. ఆ తరువాత అమ్మాయి అత్తగారు వాళ్ళు డబ్బులేవి అక్కర్లేదని చెప్పినప్పటికీ కూడా పిల్లని పిలిచి, అమ్మ 50 లక్షల రూపాయలు నీ పేరు మీద బ్యాంకులో వేశాను, ఇదిగోమ్మ జాగ్రత్తగా పెట్టుకో, ఇది నీకు ఎప్పుడైనా అవసరమైతే వాడుకో అని చెప్పాడు. మరి తమ్ముడికి చెల్లికి నాన్న అని అడిగింది సత్య. నా దృష్టిలో మీ అమ్మలాగా పిల్లలు ముగ్గురులో కొడుకు ఎక్కువ కూతుళ్ళు తక్కువ కాదమ్మా, నేను ముగ్గురికి సమానంగానే ఉంచాను, ఇంకా మీ ఇద్దరికన్నా కూడా వాడికి ఎక్కువ ఉంచాను, దానికి తోడు మా ఇద్దరు రిటైర్మెంట్ కోసం కూడా ఉంచాల్సినవి నేను ఉంచాను, ఏం పర్వాలేదు వీటిని నువ్వు తీసుకోమని కూతురు చేతికి అప్పచెప్పాడు ఆయన. ఆ తర్వాత పిల్లని తీసుకెళ్ళి పెళ్ళికి ఎంత బంగారం అవసరమో అంత బంగారం షాపింగ్కి తీసుకెళ్ళి పిల్లకి మొత్తం బంగారం కొనిపెట్టాడు. పిల్లకి కావలసిన బట్టలు, వియ్యాల వారికి కావలసిన బట్టలు తీసుకుని పిల్ల పెళ్లి శుభలేఖలన్నీ పంచి ఆయన, నేను శుభలేఖలు పంచడానికి వెళుతున్నాను రావే అంటే, నేను చచ్చిన ఈ పెళ్ళిని నా ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ఒప్పుకోను, నేను రాను, నీ ఇష్ట ప్రకారం నువ్వేం చేసుకుంటావో చేసుకో, రేపొద్దున కన్యాదానం చేయటానికి కూడా నేను రాను, నువ్వు పెళ్ళాం పోయిన మొగుడుగా ఎలా చేస్తావో కన్యాదానం నేను చూస్తాను అనేసింది భాగ్యం. పర్వాలేదులేవే అని ఆయన శుభలేఖలు పంచుకోవటానికి వెళ్తున్నప్పుడు సత్యకి ఉద్యోగానికి వెళ్లాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. దాంతో ఉద్యోగానికి బయలుదేరుతున్నానని మాట్లాడుతూ, రేపటి నుంచి వెళదాం వసంత్, నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకోమని కాబోయే భర్తతో మాట్లాడుతూ ఉండగా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళటానికి వీలు లేదు, నాకు ఇష్టం లేదు అని మొదలుపెట్టింది భాగ్యం. ఇంకా ఆపమన్నానా నిన్ను, నీకెందుకు అనవసరమైన విషయాలన్నీ, దయచేసి నా విషయాల్లో కలుగజేసుకోవటం నువ్వు ఇకనైనా మానేస్తే మంచిది అంది పెద్ద కూతురు. ఈలోపు వెయ్యపురాలు తన కోడల కోసం వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి బ్యాంగిల్స్ అమ్మాయికి సరిపోతాయా లేదా అని, అలాగే అమ్మాయి కోసం వర్క్ బ్లౌజులు డిజైన్ చేయించుదామని కొన్ని మోడల్స్ తీసుకొని వచ్చింది ఆవిడ ఇక్కడికి. ఆవిడ మొహం మీదే కట్నాలు కానుకలు అక్కర్లేదంటారు, అరకోటి గుంజారు, ఏమీ అక్కర్లేదంటారు, బంగారాలు గుంజారు, ఏమీ అక్కర్లేదంటారు, పట్టుచీరలు గుంజారు, కాస్తైనా మానవ అభిమానం సిగ్గు రోషం ఉండాలి అంతేలే. కులంగల్ల వాళ్ళకైతేనేగా కులంగల్ల బుద్ధులు, కులం తక్కువ వాళ్ళకి ఎక్కడికి పోతాయి బుద్ధులు, అందుకే పెద్దవాళ్ళు అన్నారు జాతి లక్షణం కోతి లక్షణం అని, ఊడికినే అన్నారా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న భాగ్యాన్ని ఆపకపోతే అస్సలు మర్యాదగా ఉండదమ్మా, తల్లిని కొట్టాననే పేరు తెచ్చుకోకంది సత్య. ఈలోపు నువ్వు మాత్రం ఉద్యోగం చేయడానికి వీలు లేదు, నేను ఒప్పుకోను అన్న మాటకి పెద్ద వియ్యపురాలు కమల కలగజేసుకొని, అసలు మా ఇంటికి వచ్చే అమ్మాయి, మా ఇంట్లో ఉండే అమ్మాయి, మా కోడలు ఉద్యోగం చేసుద్దా మానుద్దా అనేది ఇందాక నుంచి ఊరుకుంటున్నానండి, మా ఇష్టం కాదు అదే, అమ్మాయి ఇష్టం, అమ్మాయి భర్త ఇష్టం కాదు, మా కోడలు ఇండివిజువల్గా ఉండాలని ఉద్యోగం చెయ్యాలని మేము అనుకుంటున్నాం,
తను ఎదగాలని మేము కోరుకుంటున్నాం కెరియర్లో. ఎంత చదువుకున్న పిల్ల ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంది? ఇంట్లో వంట పని నేను చూసుకుంటాను, ఇంటి పని చేయటానికి పని మనుషులు ఉన్నారు, బయట పనులు చూసుకోవటానికి మా వారు ఉన్నారు. ఇంకా పిల్లలు ఉద్యోగాలు చేసుకోక ఏం చేస్తారు? ఈ రోజుల్లో భార్య భర్త ఇద్దరు కష్టపడి కెరియర్ని బూస్ట్ చేసుకుంటేనే రేపొద్దున వాళ్ళ పిల్లలకి ఒక మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతారు. ఎడ్యుకేటెడ్లా మాట్లాడుతున్నాను నేను, మీలాగా నేను 10th క్లాస్ ఫెయిల్ కాదులే అనేసింది వియ్యపురాలు. దాంతో నీకెంత పొగడే, నన్ను పట్టుకొని చదువు సంస్కారం లేని దాన్ని అంటావా? కట్నాలు తీసుకోవచ్చు అనమాట. ఎవరికి తీసుకున్నారు కట్నాలు? మీ వారు ఎక్కడ మొత్తం మీరు కొడుక్కి దోచిపెడతారో అనే దాంతో ఆడపిల్లలకి ఏమీ ఇవ్వకుండా పంపించకూడదు. వాళ్ళకు కూడా రేపొద్దున ఏ అవసరం వస్తుందో నాన్న మమ్మల్ని అన్యాయం చేశాడు అనే పేరు తెచ్చుకోకూడదని ఆయన నన్ను, మా వారిని, నా కొడుకుని పిలిచి డబ్బులు ఇద్దామనుకున్నా కూడా అక్కర్లేదని మీ అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాం మేము. ఆ డబ్బులకు ఆశపడి మేము మీ అమ్మాయిని చేసుకోవట్లేదు. ఇక బంగారం విషయం అంటారా? అది నేను అడగలేదు. ఆయన మీ కూతురు ముచ్చట పడిందని చేయించుకున్నారు. అంత మాత్రం చేత మా కోడలికి మేమేం పెట్టట్లేదు అనుకుంటే పొరపాటు. మీరు పెట్టింది 50 సవర్లు అయితే నేను 150 సవర్లు చేయించాను నా పెద్ద కోడల కోసం. మీరేమీ చెప్పక్కర్లేదులేండి ఆ మాట అనేసింది పెద్ద వియ్యపురాలు. దాంతో అమ్మో అయ్యో ఇలాంటి వాళ్ళు సంబంధం ఇచ్చి చేసుకుంటామా, నాకు అస్సలు నచ్చలేదు, నువ్వు పెళ్ళి ఆపేయని జుట్టారు పోసుకొని కూర్చుంది భాగ్యం. కప్పడి పుల్లి నేను వింటం ఎప్పుడో మానేశాను లెమ్మనమని పెళ్ళికి బయలుదేరిపోయాడు వరదరాజు వాళ్ళు. రమ్మనమని బ్రతిమిలాడినా భాగ్యం నేను రానని, కన్యాదానం నేను చెయ్యనని, దాని పెళ్ళి ఎలా అవుద్దో చూస్తానని, దాని పెళ్ళి పెటాకులైపోవాలని ఇంట్లోనే కూర్చుంది. దాంతో వరదరాజు అన్న వదినల్ని పిలిచి కన్యాదానం వాళ్ళని చేయమనమని అడిగాడు. వాళ్ళే పీటల మీద కూర్చొని పెద్ద పిల్ల కన్యాదానం చేసేశారు. పెద్దమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఇక తండ్రికి ఫోన్ చేయటం మినహా అప్పుడప్పుడు వచ్చిన తండ్రిని చూసుకుని వెళ్ళటం తప్ప భాగ్యం కూతుర్ని మాట్లాడించడం కూడా మానేసింది. ఒకవేళ మాట్లాడాలనుకున్నా ఏదో ఒక పుల్లవిరుపు మాటలు అనేది పెద్ద కూతుర్ని అల్లుడిని వాళ్ళు పట్టించుకోవటం మానేశారు. ఇక రెండో అమ్మాయి విషయానికి వస్తే ఇక రుక్మిణి చదువు కూడా అయిపోయి రుక్మిణికి కూడా ప్లేస్మెంట్లో జాబ్ వచ్చేసింది. ఒకసారి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళటంతో రుక్మిణికి నెలసరి వచ్చింది. నెలసరి రావటంతో విపరీతమైన బాగా కడుపులో నొప్పిగా ఉంది. చూసుకుంటే ప్యాడ్స్ అయిపోయి ఉన్నాయి. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అదే టైంకి మాధవ్ ఫోన్ చేశాడు. మెలికలు తిరిగిపోతోంది కడుపు నొప్పితో రుక్మిణి. ఏమైంది అని అడిగితే అడగ్గా చెప్పింది ఇది సంగతని. అవునా అని గబగబా తను బయలుదేరొచ్చి వస్తూ ప్యాడ్స్ తీసుకుని కొన్ని చాక్లెట్లు అలాగే ఆమెకి తినడానికి ఏమైనా తీసుకొద్దామని చెప్పి తీసుకొని వచ్చి రుక్మిణిని ముందు తీసుకోమని చెప్పి ఆ తర్వాత వంటగది ఎక్కడుంది అని చెప్పి కాసిన గ్రీన్ టీ పెట్టిద్దామని వంటగదిలోకి వెళ్ళి కాసిని గ్రీన్ టీ పెట్టి ఆమె దగ్గరే కూర్చుని ఏమీ కాదని, తగ్గిపోతుందని, టెన్షన్ తీసుకోవద్దని, నీకు ఒకవేళ పెయిన్ ఎక్కువగా ఉంటే వేసుకుంటామని పెయిన్ కిల్లర్ కూడా తెచ్చానని మాట్లాడుతున్నాడు మాధవ్. అంతే భాగ్యం వచ్చి ధన బెల్లు కొట్టేసింది. బెల్లు కొట్టడంతో తలుపు తెరవగానే ఎవడే వీడు అని అడిగింది. మాధవ్ని చూసి నా ఫ్రెండ్ అమ్మా అని చెప్పింది రుక్మిణి. ముందు వాడిని బయటికి వెళ్ళమను అంది. దాంతో మాధవ్ బయటికి వెళ్ళిపోయాడు. నడవరా బయటికి అంది. అనేసరికి కొంచెం మర్యాదగా మాట్లాడండి. నా ఇంటికి నువ్వు వచ్చి నీకు నేను మర్యాద ఇచ్చేదేంట్రా, పో బయటికి అంది భాగ్యం. దాంతో వెళ్ళిపోయాడు అతను. ఆ తర్వాత రుక్మిణిని పడేసి పిచ్చి కొట్టేసింది భాగ్యం. అసలు చచ్చిపోద్దో బతుకుద్దో తెలియకుండా 4 బెల్ట్లు, రొట్టెల కర్ర ఇంట్లో దొరికినవి అన్నీ తీసుకొని బాది పారేసింది. నోట్లోంచి రక్తం పడేదాకా కొట్టేసింది నెలసరిలో ఉన్న పిల్లని. అప్పుడే వరదరాజు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. ఇదంతా చూస్తూ కూడా కైలాష్ నాకెందుకని హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ కూర్చున్నాడు. నువ్వు మనిషివా పశువ్వా? ఆడపిల్లను పడేసి అలాగేనట్టే కొట్టేది పాపిష్టిదానా? అలాగేనా ఆడపిల్లను కొట్టేది? ఏం దెబ్బలు కొట్టడమే అది అన్న మాటకి నీ కూతురు బడి తెగిచ్చిపోయింది, నీ కూతురు కాలు జారింది, నీ కూతురు కడుపు తెచ్చుకుంది అంటే చీ నోరుమోయ్ పాపిష్టిదానా, నోటికి ఏదొస్తే అదే మాట్లాడతావు. ఆడపిల్ల ఏ స్థితిలో ఉందే? అసలు ఎప్పుడైనా పిల్లలిద్దరినీ నువ్వు పట్టించుకున్నావా? పిల్లలిద్దరూ పుష్పవతి అయ్యాడని స్కూల్ నుంచి టీచర్లు పంపించేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళని అలాగే వదిలేసి కొడుకుని తీసుకొని సినిమాలకి షికార్లకి వెళ్ళిన ఆడదానివి నువ్వు. ఆ పక్కింటి ఆవిడ పుణ్యమా అంట ఆవిడని పిలుచుకొచ్చి పిల్లలకి ప్యాడ్లు కొనిపెట్టి పిల్లల్ని కడుపులో దాచుకొని కన్న తల్లిలాగా సాకి పెంచి పెద్ద చేసుకున్న తండ్రిని నేను. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. నువ్వు ఒక ఆడదానివి, నువ్వు
నువ్వు ఒక భార్యవి, నువ్వు ఒక అమ్మవి, నువ్వు మళ్ళీ దాన్ని కొడుతున్నావా, ఇక నోరు ముయ్యి, అదేం తప్పు చేసిందనే దాన్ని కొట్టడానికి పాపిష్టిదానా అన్నాడు ఆయన. దాంతో అలాగే అను, నీ ఇష్టం వచ్చినట్టు అలాగే చెయ్యి, పెద్దదాని విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, దీని విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను అస్సలు ఊరుకోను. నా స్నేహితురాలు కొడుకున్నాడు, వాడితో దీని పెళ్లి ఫిక్స్ చేసేసాను, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడే, వాడితో దీని పెళ్లి ఖాయం, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకొని తీరాల్సిందే, దీని విషయంలో నువ్వు కలగజేసుకోవటానికి వీలు లేదు, బాగా దీని పళ్ళు పీకి వాతలు పెట్టి దీన్ని ఏం చెయ్యాలో అది చేసి వదిలిపెట్టుద్దులే. అదైతే అంది. ఎవరే? ఏ స్నేహితురాలు కొడుకు? రాజ్యం కొడుకు అంది. వాడు రోజుకు 100 మంది అమ్మాయిలతో తిరుగుతాడు, పరమ చండాలపు వెధవ, డ్రగ్స్ అని పోలీస్ స్టేషన్లో ఎప్పటికప్పుడు దొరికిపోవటం అని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులని, అలాంటి నీచుడికి, సంపాదనా పరుడు కాని వాడికి, చదువు సంధ్య లేని వాడికి ఆడపిల్లనిచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోద్దామనుకుంటున్నావా? నాకు సస్సేమిరా ఇష్టం లేదు భాగ్యం, పిచ్చి వేషాలు వేయకు, నా గురించి నీకు బాగా తెలుసు అని చెప్పాడు వరదరాజు. ఆ తర్వాత అనుకోకుండా వరదరాజు ఆయనకి ఏదో పని ఉందని చెప్పి ఒక 2 రోజుల పాటు క్యాంప్ మీద వెళ్లాల్సి వచ్చి వెళ్ళాడు. కరెక్ట్గా మూడో రోజున వస్తాడు వరదరాజు. ఇదే అదను అనుకున్న భాగ్యం వెంటనే తన స్నేహితురాలు కబురు పెట్టేసింది. స్నేహితురాలు కబురు పెట్టేసి చుట్టాలు పక్కాలకి కూర్చొని టకా ఫోన్లు కొట్టేసి తన ఫ్రెండ్స్తో ఫోన్లు చేయించి మొత్తం 500 మంది జనాన్ని పోగు చేసేసి ఒక కళ్యాణ మండపం మాట్లాడి క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడేసి అమ్మాయికి గబాగబా వెళ్ళిపోయి ఎంగేజ్మెంట్కు చీర కొనుక్కొచ్చి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసింది. 3వ రోజు రానే వచ్చాడు వరదరాజు. దాంతో రుక్మిణి అప్పటికే వెంటనే మాధవ్కి ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్పేసింది. వెంటనే మాధవ్ బయలుదేరి కళ్యాణ మండపం దగ్గరికి వచ్చాడు. పిచ్చి వేషాలు వెయ్యొద్దని నేను చెప్పాను భాగ్యం నీకు, దానికి ఇష్టం లేని పెళ్ళి నువ్వు చేయటానికి వీల్లేదన్నాడు వరదరాజు. ఓహో, అయితే ఆపుతానంటావా? ఇప్పుడు 500 మంది జనాన్ని పిలిచాం, ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు, ఇంతమందిలో నీ కూతురు పెళ్ళి ఎందుకు ఆపానని చెప్తావు నువ్వు? నీ కూతురు నిశ్చితార్థం ఎందుకు చేయట్లేదని చెప్తావు నువ్వు? నీ కూతురు చెడిపోయిందని చెప్తావా? కాలు జాడిందని చెప్తావా? తప్పు చేసిందని చెప్తావా? నీ పెంపకంలో లోపం ఉందని చెప్తావా? నీ కూతురు బరి తెగిచ్చిపోయిందని చెప్తావా? ఏం చెప్తావయ్యా నువ్వు? ఇప్పుడు ఏం చెప్పలేవు కదూ, కాబట్టి నోరు మూసుకొని తండ్రిగా నువ్వు ఎంగేజ్మెంట్ చేయించు అనేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ్, అంకుల్ నేను మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దామనుకుంటున్నాను, రుక్మిణిని నేను ప్రేమించాను, తను ఈరోజే నన్ను ప్రేమించాననే విషయం చెప్పింది అంకుల్, పెళ్లి చేసుకుందామని నేను ఎప్పటి నుంచో అడుగుతుంటే ఈరోజే చెప్పింది నాకు ఆ విషయం. నేను క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యాను అంకుల్, నాకు జాబ్ వచ్చింది, రుక్మిణికి కూడా జాబ్ వచ్చింది, నేను జాబ్లో జాయిన్ అయ్యాక మీకు చెప్దామని చెప్పి ఆగాను, తనంటే నాకు చాలా ఇష్టం, నేను తనని పెళ్లి చేసుకుంటాను అంకుల్ అని చెప్పాడు మాధవ్. ఆ మాటలకి భాగ్యం మధ్యలో కలుగజేసుకొని, అసలు ఎవడ్రా నువ్వు, నీ జాతి ఏంటి, మతం ఏంటి, కులం ఏంటి, అసలు ఎవడు పడితే వాడొచ్చి ఆడపిల్లల్ని ఇచ్చేయమంటే ఇచ్చేస్తామట్రా అనేలోపు పెద్ద కూతురు అల్లుడు పరిగెత్తుకొచ్చారు అక్కడికి. వాళ్ళకు కూడా తగిలొచ్చేలా భాగ్యం ఇష్టం వచ్చినట్టు నోరు పాడేసుకోవటం మొదలుపెట్టింది. ఇవన్నీ అనవసరం అంకుల్, మీరు చెప్పండి, మీకు ఇష్టమా కాదా నన్ను తనకిచ్చి చేయటం, మీరు చెప్పండి. ఆయన చెప్పేదేంట్రా, అసలు అతనెవరు చెప్పటానికి, ఆ ముసలి వ్యక్తి పెత్తనం ఏంటి అసలు? నేను తల్లిని, చెప్పాల్సింది నేను, నువ్వు అడగాల్సింది నన్ను, నాకు ఇష్టం లేదురా నువ్వంటే. అసలు ఆ రోజు గదిలో ఏమీ జరగలేదంటావా? ఆ రోజు గదిలో మీ ఇద్దరు కలిసి ఎంత దూరాలు వెళ్ళిపోయారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఒరే ఆడపిల్లతో కాలు జారి నీచుడివిరా నువ్వు, నీ అమ్మ నాన్న పెద్ద బడితెగిచ్చిన పెంపకం పెంచారా నిన్ను అంటున్నా సరే భరించి అప్పటి వరకు భాగ్యం మాటలో ఒకే ఒక్క మాట అడుగుతాను ఆంటీ, నేను మిమ్మల్ని ఆ రోజు గదిలో ఏం జరిగిందో సాక్ష్యం కావాలని అడిగారు మీరు, అయితే ఒక్క విషయం నేను మిమ్మల్ని అడగొచ్చా? ఇంతకీ వీళ్ళ ముగ్గురు అంకుల్కే పుట్టారనే గ్యారంటీ ఏంటి అంకుల్? ఆంటీ మీరు చెప్పిన మాటే కదా, ఏ అమ్మైనా ఈయనే మీ నాన్న అని చెప్తే మనం ఆ మాటని నమ్మే వాళ్ళని నాన్న అని పిలుస్తాం. అలాగే ఆ రోజు గదిలో ఏం జరిగిందని మీరెంత చించుకున్నా దానికి సాక్ష్యాధారాలుగా ఏమీ తీసుకురాలేం. కొన్నిటికి నోటి మాటలు మాత్రమే సాక్ష్యాధారాలుగా ఉంటాయా అంటే, మీ అంత దిగజారిపోయిన మాటలు మాట్లాడేంత నీచమైన పెంపకం మాత్రం మా అమ్మ నాన్న నన్ను పెంచలేదులే అనేశాడు మాధవ్. దాంతో నాకు ఈ నిశ్చితార్థం ఇష్టమేనయ్యా, మీ అమ్మ నాన్నని రమ్మనమని చెప్పు, ఇదే కళ్యాణ మండపంలో
మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిపించేస్తాను అన్నాడు వరదరాజు. మాధవ్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. రండి రండి, మీ అబ్బాయి ఇదిగో ఈ అమ్మాయితో మా అమ్మాయితో కాలు జారాడు తెలుసా, తప్పు చేశాడు తెలుసా అంటున్నా, ఇంతకీ పట్ల మార్చుకోలేదేంట్రా నువ్వేంటి ఇంకా అలాగే ఉండిపోయావు అన్నారు వాళ్ళు. అంటే మీరెవరూ నా మాట లెక్క చేయరనమాట, మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకుంటారనమాట, చూస్తాను ఈ పెళ్ళి ఎలాగవుద్దో అంది భాగ్యం. చాలా చూసావులే, నోరు ముయ్యి అన్నాడు వరదరాజు. రుక్మిణికి మాధవ్కి అదే కళ్యాణ మండపంలో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత చాలా దగ్గరలోనే పెళ్లి ముహూర్తం పెట్టించి పెద్దమ్మాయికి ఎంతైతే ఎలాగైతే ఇచ్చాడో అలాగే రెండో అమ్మాయికి కూడా ఇచ్చి పెళ్లి చేసేసాడు. కూతుళ్ళు అల్లుళ్ళతో హ్యాపీగా కాపురాలు పెట్టుకొని వాళ్ళ జీవితాలు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉన్నాయి. పెద్దమ్మాయిని అత్త మామ కాలు కింద పెట్టనివ్వరు. రెండో అమ్మాయినైతే ఇంకా అమాయకంగా ఉంటుందని అసలు అత్తగారి నోట్లో భోజనం కూడా తినిపిస్తుంది. అంత మంచి కుటుంబాల్లోకి ఆడపిల్లలు వెళ్ళారని వరదరాజు గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయిందని చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉండేవాడు. ఈ హేటొచ్చి కొడుకు విషయం, కొడుక్కి చదువు అయిపోయింది. మొత్తానికి బ్యాక్లాకుల మీద బ్యాక్లాకులతో ఎప్పుడో పూర్తవ్వాల్సిన బీటెక్ ఎప్పటికీ గట్టెక్కిచ్చాడు మొత్తానికి నీ కొడుకు అన్నాడు వరదరాజు. అదేంటి అలా మాట్లాడతావు, ఏదో పిల్లలు అన్న తర్వాత ఒక్కొక్కళ్ళకి సరస్వతి భాగ్యం ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఉండదు, లేనంత మాత్రాన పిల్లల్ని అలా మాట్లాడతావా ఏంటి నువ్వు అంది భాగ్యం. కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవే, నువ్వు ఎప్పుడు విన్నావని నా మాట వాళ్ళ కొత్తగా వినటానికి అన్నాడు వరదరాజు. ఈలోపు కైలాష్, అమ్మ నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను అన్న మాటకి, నన్ను వదిలేసి వెళ్తావురా అంటే, అమెరికాలో మంచి లైఫ్ లీడ్ చేయొచ్చమ్మా, ముందు నేను వెళ్ళి నాకు ఉద్యోగం రాగానే నిన్ను కూడా తీసుకెళ్ళిపోయి నాతో పాటు ఉంచుకుంటాను సరేనా, ఇహ నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఈయనతో మాటలు పడక్కర్లేదు, ఈయన కూతుళ్ళు నిన్ను అవమానించారు కదమ్మా, నువ్వు ఇక్కడుండి వాళ్ళు చేసినవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడి ఇప్పటికే చిక్కి శల్యం అయిపోయావు, ఇంకా నువ్వు ఈ అవమానాలన్నీ తీసుకొనక్కర్లేదన్నాడు కైలాష్. దాంతో వరదరాజు దగ్గరికి వెళ్ళి, భాగ్యం నా కొడుకు అమెరికా వెళ్ళాలి, డబ్బులు ఇస్తావా ఇవ్వవా అంది. ఎక్కడి నుంచి తెచ్చిమ్మంటావు అన్నాడు. నీ కూతుళ్ళకి 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు, వాడి వాటాలో నుంచి వాడికి ఇవ్వు అంది. ఏంటో ఇచ్చేది, వాడు ఇక్కడే 6 ఏళ్ళు చదివాడు బీటెక్, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడనుకుంటున్నావు వాడు అని అడిగాడు. ఏమైనా చేసుకోనివ్వు, ఏమైనా కానివ్వు, వాడు వెళ్ళిపోతానంటున్నాడు, పంపించవా అందే. వాడు అక్కడికి వెళ్ళినా చదవడు, చదివినా వాడికి ఉద్యోగం రాదు, మళ్ళీ తిరిగి వాడు ఇక్కడికే వస్తాడు, వాడు అప్రయోజకుడు, వాడు ఇక్కడుండి ఏదో ఒకటి చేసుకుంటే మన కళ్ళ ముందే అంతంత మాత్రంగా ఉంటాడని చెప్పాడు వరదరాజు. కాదు కూడదు అని భాగ్యం చీరను తడిపేసుకుని చివరిలో మాత్రం తడుపుకోకుండా కొంచెం చీరను అంటించుకుంది వంటగదిలోకి వెళ్ళి. నేను ఒళ్ళు తగలబెట్టుకొని చచ్చిపోతాను, నా కొడుకుని కనుక నువ్వు అమెరికా పంపించకపోతే నీ ఇష్టం, నీ రేపొద్దున పేపర్లో పడదు గానిలే, నువ్వు అన్నిట్లో కూడా భార్యని చంపి బిడ్డ మనసుని కార్చిచ్చులా కాల్చేసిన తండ్రి అని నీ గురించి హెడ్లైన్స్ వేస్తారులే అని భాగ్యం అల్లరల్లరి ఆగమాగం చేయటం చూసి, చండాలపు దానే బయటికి రా, ఏం అక్కర్లేదు పంపించి తగలడతానులే అన్నాడు వరదరాజు. దాంతో 20 లక్షలు ఇచ్చాడు ఆయన కొడుకు అమెరికా వెళ్ళటానికి. ఎలాగోలాగా జిఆర్ఈ రాసి మొత్తానికి చాలా నార్మల్ కాలేజీలో సీట్ సంపాదించాడు కైలాష్. పై ఖర్చులుగాను ఒక 5 లక్షలు అడిగితే ఇచ్చాడు ఆయన. కైలాష్ వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈలోపు ఒక రోజున వరదరాజు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భాగ్యం వంట పని చేసుకుంటోంది. ఉన్నట్టుండి ఎవరో లోపలికి వచ్చినట్టుగా అనిపిస్తే గబా వెళ్ళింది భాగ్యం. ఆంటీ తను ఎక్కడున్నాడు ఆంటీ అని అడిగింది స్వప్న. లోపల గదిలో ఉన్నాడమ్మా అంది భాగ్యం. అవునా, అయితే నేను తనతో మాట్లాడాలి, మీరేదన్నా చేసుకోవాలి అనుకుంటే గనక అవసరమైతే నేను సినిమాకి వెళ్తా, లేదంటే డబ్బులు ఇస్తా, ఏ హోటల్కో లేదంటే ఏ లాడ్జ్కో వెళ్ళి చేసుకోండి, ఇక్కడ చేసుకుంటే మాత్రం మా ఆయన చంపేస్తాడు, మనుషులన్నాక కింద మీద పడకుండా ఉండరు, అలాగని మీరిక్కడే ఇలాంటి దుకాణాలు పెట్టబాకండి అంది భాగ్యం. అదేది కాదులేండి ఆంటీ అని లోపలికి వెళ్ళిన స్వప్న తాను నెల తప్పానని, తనకు 3వ నెలని, మనకి బేబీ పుట్టబోతోందని కైలాష్తో చెప్తే ఆ మాటలన్నీ అక్కడికి వచ్చి నుంచున్న భాగ్యం వినేసింది. వామ్మో అని భాగ్యానికి భూకంపం వచ్చింది నుంచున్న చోటే. ఇంకేమైనా ఉందట్రా నాన్నకి తెలిస్తే అంటే, ఎందుకు చేసావురా ఈ పని అంది. ఏదో అప్పుడు అలా జరిగిపోయిందమ్మా అన్నాడు. మరి ఇప్పుడు నాన్నకి తెలిస్తే బతకనిస్తాడా, అమెరికా వెళ్ళబోతున్నావు నువ్వు, మరి ఏం చేయాలి ఇప్పుడు మనం, ఎలా చెయ్యాలి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదే అనేసింది భాగ్యం. దాంతో భాగ్యం, అమ్మాయి నేను చెప్పినట్టు నువ్వు విను, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా, అబార్షన్ చేయించుకుందు కానీ అంది. లేదా అంటే ఈ బేబీని మేమిద్దరం కనాలనే అనుకుంటున్నాం, ఇది మా ఇద్దరు లవ్కి గుర్తు, మేమిద్దరం కంటాం ఆంటీ అందే.
అంటే అబార్షన్ చేయించుకోవా అంది. చేయించుకొని అయితే పెళ్లి చేసుకుందరు కానీ పదండి. తంతే తన్నాడు వెళ్ళినా 2 తన్నులు వీడిని నన్ను తిడితే తిట్టాడు, కాళ్ళు గడ్డాలు పట్టుకొని పెళ్లి చేసేస్తా పదా, నీకంటే లేదా అంటే మీ అబ్బాయి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోను అందే. మరి పిల్లాడిని ఎలా కంటావే నువ్వు అన్న మాటకి ఇక్కడికన్నా అంటే అమెరికా వెళ్ళి అక్కడ కంటాను, నేను కూడా తనతో పాటు అక్కడికి వెళ్ళి చదువుకుంటాను, అప్పుడు అనుకోండి అక్కడ లీగలు ఇల్లీగలు అనేం ఉండదు, బేబీ బేబీలానే లెక్కలోకి వస్తుంది అని చెప్పింది స్వప్న. అవునా సరేలే వెళ్ళైతే వెళ్ళి చదువుకో అంటే ఎలా వెళ్ళమంటారా అంటే నాకు చదువుకోవాలనే కోరిక ఉంది, ఆశ ఉంది, చదువుకోగలను కానీ నన్ను అమెరికా పంపించేంత మా ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ చేసేంత లేదు అనేసింది స్వప్న. దాంతో ఇప్పుడు నేను ఎక్కడి నుంచి 20 లక్షలు తీసుకురానే అంటే నువ్వు గనక తను పంపించకపోతే నేను చచ్చిపోతానమ్మా నీ ఇష్టం అని చెప్పేశాడు కైలాషు. దాంతో ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక అసలు ఇంత తొందర ఎందుకు పడ్డారు, మరి అంత ప్లానింగ్ ఉన్నోళ్ళు, అంత ఉద్యోగం చేసుకోవాలనుకున్నోళ్ళు, ఉద్యోగాలు రాకుండా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అనుకున్నోళ్ళు ఇంతెంత పనులు ఎలా చేశారు అసలు అని అడిగింది భాగ్యం. ఇట్స్ హ్యాపెన్ అంటే అవి ఫీలింగ్స్ మనకి చెప్పి రావవి, అవి వచ్చినప్పుడు ఆ ఎమోషన్ అనేది మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు అలా మనం అడ్వాన్స్ అయిపోతాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మెయిల్ ఫిమేల్ బాడీ కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇవన్నీ మీ జనరేషన్ వాళ్ళకి తెలియలే అంటే నోరు తెరుచుకొని వెంట నుంచుండిపోయింది భాగ్యం స్వప్న చెప్పిన మాటలకి. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక వారం రోజుల పాటు ఆలోచించి వరదరాజు ఒక రోజున బయటికి వెళ్ళనిచ్చి ఆయన నేను 2 రోజులు రాను క్యాంప్కి వెళ్తున్నానని చెప్పేపాటికి ఇదే అదన అనుకున్న భాగ్యం మొత్తం బీరువాలో ఉన్న అత్తగారు తనకు పెట్టిన నగలు, పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు, తన నగలు, వరదరాజు పెళ్ళైన దగ్గర నుంచి చేయించిన నగలు మొత్తం కలిపి తీసుకెళ్ళి సేటు దగ్గర తాకట్టు పెట్టేసింది. సేటు దగ్గర తాకట్టు ఎందుకమ్మా ఇన్ని నగలు తాకట్టు పెడుతున్నారు అని సేటు అడిగితే నీకెందుకయ్యా నాకు డబ్బులు అవసరం ఉంది నోరు మూసుకొని ఇవ్వరాదు అందే. 19 లక్షలు ఇస్తానన్నాడు. పెళ్ళైన దగ్గర నుంచి భాగ్యం చేతికి ఏ రోజు మట్టి గాజు వేసారు కదా, చేతుల నిండా బంగారపు గాజులు ఉంటాయి, అవి కూడా తీసి వేసేసి ఇప్పుడు చెప్పు ఎంత వస్తాయో అని అడిగింది. ఇస్తానని 20 లక్షలు ఇస్తే అవి తీసుకొచ్చి కొడుక్కిచ్చి మీ నాన్నకి తెలిసిందంటే నన్ను చంపేస్తాడరా అంటే నువ్వేం బాధపడకు మమ్మీ, నేను యూఎస్ వెళ్ళగానే ఎంఎస్ చేయగానే జాబ్ వస్తుంది, జాబ్ రాగానే 4 నెలల్లో నీకు ఈ డబ్బులు పంపించేస్తా, నువ్వు గోల్డ్ మొత్తం విడిపించేసుకో అని చెప్పాడు కొడుకు. సరేనని చెప్పేసింది భాగ్యం. దాంతో వెళ్ళటానికి ఏర్పాట్లు చేసేసారు. అందరూ ఎక్కడన్నా కూతుళ్ళకి అమెరికాలు ఆస్ట్రేలియాలు పార్సిల్ పంపిస్తారు కానీ భాగ్యం మాత్రం కొడుకు వెళ్తున్నాడంటే 15 బాక్సులకు సర్దింది. ఏంటే ఇది, వాడు చదువుకోవటానికి వెళ్తున్నాడా అమ్ముకోవటానికి వెళ్తున్నాడా, ఇదే నేను నేర్పాల్సిన పద్ధతి పిల్లలకని వరదరాజు అంటే చాలే ఊరుకోవయ్యా, అక్కడ ఏం దొరుకుతాయో ఏం దొరకవో ఎవరికి తెలుసు అని చెప్పి పంపించేసింది కొడుకుని అమెరికా. అలా అమెరికా కొడుకు వెళ్ళిన దగ్గర నుంచి వరదరాజుకు తెలియకుండా వీడియో కాల్లో ఒకవైపున కైలాషు స్వప్న మాట్లాడేవాళ్ళు. స్కానింగ్ చేయించామని, కడుపులో ఉంది మగబిడ్డని, తను డెలివరీ అవ్వబోతుందని, తనకి హెల్దీ ఫుడ్ పెట్టమన్నారని చెప్పడంతో ఇండియా నుంచి పచ్చళ్ళు, కారప్పళ్ళు, వడియాలు, అక్కడ తనకు కావలసిన బట్టలు, కోడలకు కావలసిన బట్టలు, అలాగే పేస్టుల దగ్గర నుంచి, సబ్బుల దగ్గర నుంచి, షాంపూల దగ్గర నుంచి, పిండి వంటల దగ్గర నుంచి, డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి సమస్తం ఇండియా నుంచి అమెరికా పంపించేది భాగ్యం. ఏంటి ఇదంతా అని అడిగితే వరదరాజు ఏమో ఒక్కగానొక్క పిల్లోడు ఎప్పుడూ నన్ను వదిలి ఉండలేదు, ఎవరికి పంపుతున్నావు మన బిడ్డకు పంపే కూడా లెక్కలు చూసుకుంటామా, అయినా నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్వేగా మనకు బోల్డన్ని పొలాలు స్థలాలు ఉన్నాయి, ఏం చేసుకుంటావు, పిల్లాడికి కడుపు నిండా తిండి కూడా పెట్టుకొని కట్టుకోవటానికి బట్టలు కూడా పంపించమా, కానీ దేశంలో ఉంటున్నాడు అనేది భాగ్యం. దాంతో వరదరాజు పట్టించుకునేవాడు కాదు. అలా సంవత్సరం పూర్తి అయిపోయింది. కైలాష్కి స్వప్నకి బాబు పుట్టాడు. పిల్లాడి పేరు వరుణ్ అని పెట్టుకున్నారు. పిల్లాడిని చూపించారు వీడియో కాల్లో. అచ్చం మీ నాన్నలానే ఉన్నాడురా వీడు అంది భాగ్యం. అన్నాడు కొడుకు. ఆ తర్వాత ఇంకో సంవత్సరం వాళ్ళ చదువు ఉంది. ఈలోపు ఒక రోజున భాగ్యం అనుకోకుండా బీరువా తీస్తుంటే పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ బీరువా వైపు కానీ ఆడవాళ్ళ నగలు చీరల వైపు కానీ వెళ్ళని వరదరాజు బీరువాలో నగలు కనిపించట్లేదేంటి భాగ్యం, నగలెయ్యే అని అడిగాడు ఆయన. అంటే ఉన్నాయి మెరుపు పెట్టమని ఇచ్చాను అంది. చేతులకి ఏంటి ఎప్పుడూ లేని మట్టి గాజులు వేసుకున్నా, అసలు నువ్వు మట్టి గాజు వేయవుగా, నీకు నచ్చదుగా అని అడిగాడు. పెద్ద ముత్తైదునని వేసుకోమన్నారని వేసుకున్నాను, దానికి కూడా తప్పే అందే. ఇంతకీ ఏ షాపులో ఇచ్చావు అన్నాడు ఆయన. పలానా షాపులో ఇచ్చాను, రేపు వాడే తెచ్చిస్తాడులే అందే. సరే పద వెళ్ళి మనమే తెచ్చుకుందాం, ఎందుకు వాడు తెస్తానంటున్నాడుగా అందే. ఆ తర్వాత నెక్స్ట్ డే పద వెళ్దామన్నాడు ఆయన. తలపోటు అంది. 3వ రోజు వెళ్దామన్నాడు, కడుపు నొప్పి అంది. 4వ రోజు వెళ్దామన్నాడు, కాలు నొప్పి అంది. 5వ రోజు జ్వరం వచ్చినట్టుంది. 6వ రోజు గుండెపోటు
గుండెపోటు వచ్చినట్టుంది, ఇలా వంకలు పెడుతుంది. అసలు ఏంటి నీ మాటలేంటి, నువ్వేంటి, నీ పందా ఏంటి, నాకు అసలు ఉన్నాయా లేవా నగలు, ఏం చేసావు చెప్పు అనేలోపు వీడియో కాల్ చేశాడు కైలాష్. ఆ వీడియో కాల్ ఎత్తట్లేదు భాగ్యం. దాంతో ఎత్తి ముందు మాట్లాడమని వెనకాల నుంచున్నాడు వరదరాజు. దాంతో ఆయన కైలాష్తో పాటు స్వప్న వాళ్ళిద్దరి చేతిలో బాబు ఉండటం, బాబు చేత హాయ్ అనిపించడం, నానమ్మ అని పలకరించడం అవన్నీ చూసి వెంటనే వాళ్ళు ఫోన్ పెట్టేసిన తర్వాత ఎవరితే అది, ఎవరే ఆ పిల్లాడు అని అడిగితే మన కోడలు, మన మనవడు, నిన్ను తాత తాత అంటాడయ్యా, నీ మనవడే, అచ్చం నీ పోలికే, చూసావా అంది భాగ్యం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి అన్నాడు ఆయన. అన్నాక నిజం, ఇదిగో ఇలా జరిగింది, పెళ్ళికి ముందే ఇలా జరిగింది. మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు, మరి ఉద్యోగం రాంది పెళ్లి చేసుకునేవాళ్ళు అంతంత పనులు చేసే మరి ఎలా గర్భవతి వెళ్ళిందంట నీ కోడలు అని అడిగాడు. ఏం చేద్దాం మరి ఇలా జరిగిందంట అన్నట్టు నగలు ఎందుకు తాకట్టు పెట్టావు, అబ్బాయికి ఏదో చేతికి ఇచ్చి పంపుదామని, మరి నేను 5 ఇచ్చి పంపాగా, అదేలే కోడలు చదువుకోవటానికి ఇద్దామని. కోడలు చదువుకోవటానికి ఇచ్చావా, మనకేం పనే, మనకేం అవసరం అన్నాడు ఆయన. అబ్బా ఎవరికి ఇచ్చామో, మన కోళ్ళకేగా ఇచ్చాము, పోని వదిలేసే, ఆయన వాడి వాటాకి రావాల్సిన దాంట్లో లెక్క చూసుకోవయ్యా, ఎందుకు అనవసరమైన గొడవలు, పద్దాకాల కోపం తెచ్చుకోబాకయ్యా, గుండెపోటు వచ్చింది నీకు, అసలే నీకు బీపీ కూడా ఉంది, నీకు ఎవరినైతే నేను ఇప్పుడు ఈ వయసులో విధవనైతే బాగోదు, దయచేసి అర్థం చేసుకోవా అంది. ఛీ నీ జన్మ అని వెంటనే వెళ్ళి ఆయనే ఆ బంగారు నగలు మొత్తం విడిపించి వడ్డీతో సహా తీసుకొచ్చి లాకర్లో పెట్టించాడు. ఎందుకైనా మంచిది, ఈసారి వీటిని ఏం చేస్తుందో తెలియదు కదా అని. ఇక సెకండ్ ఇయర్ పూర్తయిపోయింది కైలాష్ది, ఉద్యోగం వచ్చింది ఇద్దరికి. ఆ తర్వాత ఇండియా వస్తున్నాం, పెళ్లి చేసుకుంటాం అని చెప్పాడు కొడుకు. ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి రాగానే మళ్ళీ కోడల కోసం బంగారం కొని, కోడల కోసం బోల్డని పొట్టు చీరలు కొని, పెద్ద వెన్యూలో పిల్లాడిని పెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెళ్లి చేసుకుంటాడే నీ కొడుకు అని అడిగాడు వరదరాజు. కూతుళ్ళిద్దరికీ చెబితే పెద్ద కూతురేమో అమ్మ పెంపక మహత్యం నాన్న అందే, రెండో కూతురేమో బాధపడక నాన్న అందే, రెండో అల్లుడేమో అత్తయ్య గారు చెప్పేటందుకే ఉన్న శ్రీరంగ నీతులని పక్కన వాళ్ళకి చెప్తారులేండి మావయ్య అన్నాడు. పెద్దల్లుడేమో కొన్ని ఒక్కోసారి అలాగే అయిపోతాయి మావయ్య, ఏం చేస్తామనేసారు. దాంతో ఆయన పొరుగు ఊడ్చుకుపోయింది. ఇక ఆ పిల్లాడిని తీసుకొని ఎలా కూర్చుంటుంది ఆ అమ్మాయి, పిల్లాడిని నేను ఎత్తుకుంటాలే అంది భాగ్యం. పిల్లాడిని భాగ్యం ఎత్తుకుంటే మొత్తానికి కైలాష్కి స్వప్నకి పెళ్ళైపోయింది. ఆ తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయిన దగ్గర నుంచి కొడుకుని వరదరాజు నగలు విడిపించుకొచ్చాడని తెలియదు. నీ కొడుకు డబ్బులు పంపిస్తానన్నాడు ఎయ్యే నగలకి అని అడిగాడు ఆయన. అడిగితే ఉడే నగలకి డబ్బులు పంపుతానన్నావుగా కన్నా, పంపట్లేదే అంటే, తను మళ్ళీ నెల తప్పిందమ్మా స్వప్న అని చెప్పాడు. నాకే డబ్బులు సరిపోవట్లేదు, నువ్వే ఏమైనా ఉంటే పంపించవా అని అడిగాడు ఎదురు కైలాష్. దాంతో మళ్ళీ పార్సిల్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అక్కడ సీమంతానికి కావలసినవన్నీ ఇండియా నుంచి పంపించడం. ఇలా భాగ్యం ఇంకో సంవత్సరం ఈదింది వాళ్ళనే. ఆ తర్వాత మళ్ళీ బాబే పుట్టాడు. ఆ పిల్లాడికి ప్రతీక్ అని పేరు పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్లాల్సిన టైం వచ్చేసింది. స్వప్న పిల్లలిద్దరితో సతమతం అయిపోతుంది. దాంతో ఇక వెంటనే తల్లికి ఫోన్ చేసి కైలాష్, అమ్మ నువ్వు యుఎస్ రావచ్చుగా, నాతో ఉండిపోదు కానీ అన్నాడు. ఇదే అదననుకున్న భాగ్యం కొడుకు రమ్మనమంటమే పెద్ద మహద్భాగ్యం అనుకుని వరదరాజుతో పోట్లాడి వారం రోజుల పాటు అన్నం నీళ్లు మానేసి, ఆయన వద్దే, నీకంత కర్మ పట్టలేదు, ఇక్కడ నీకు పనివాళ్ళు ఉన్నారు, నీకు ఆరోగ్యం బాగోదు, నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అల్సర్ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, దానికి తోడు నీకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, వద్దు భాగ్యం, నువ్వు వెళ్ళొద్దు, నీకు అక్కడ నువ్వు ఉండలేవు, వాతావరణం ఇవ్వడదంటే, అమెరికాలో కన్నా పెద్ద డాక్టర్లు ఉన్నారా ఇంటి ఇండియాలో, నా కొడుకు రమ్మనమంటున్నాడు, 3 నెలలు ఉండొస్తాను, నేనేం అక్కడ ఉండిపోన్లే అని ఆయనకి మాయమాటలు చెప్పి వెళ్ళేటప్పుడు ఒక 15 బ్యాగుల నిండా లగేజీలు సర్దుకొని తీసుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల పాటు వరదరాజులతో అదని ఇదని భాగ్యం బాగానే మాట్లాడేదే, వీడియో కాల్లో కూడా బాగానే ఉండేదే. ఇక ఆ తర్వాత నుంచి ఫోన్లు చేయటం తగ్గిపోయి ఫోన్లు చేయటం తగ్గిపోయింది. ఆ తర్వాత 6 నెలల వరకు భాగ్యం దగ్గర నుంచి ఒక ఫోన్ లేదు. కొడుక్కి ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నా కూడా నేను బయట ఉన్నానని, అమ్మ ఇంట్లో ఉందని, అమ్మాను మీ కోళ్ళు కలిసి షాపింగ్కి వెళ్ళారని, పిల్లల్ని తీసుకొని పార్కుకి వెళ్ళిందని, ఎక్కడో ఏదో తానా సభల్లో ఏదో జరుగుతుంటే చూస్తానందని తీసుకెళ్ళామని, పక్కింటి వాళ్ళతో కలిపి కిట్టి పార్టీకి వెళ్ళిందని, ఫంక్షన్లకు వెళ్ళిందని, ఇలా ఏదో ఒకటి చెప్పుకొస్తున్నాడు కైలాష్. అలా సంవత్సరం గడిచిపోయింది. 3 నెలలకే వస్తానన్న మనిషి సంవత్సరం
సంవత్సరం గడిచిపోయింది. నెల రోజులు మాట్లాడింది ఫోను. ఆ తర్వాత ఫోన్ లేదు, ఏమీ లేదు. ఏమైపోయింది ఇది అనే దిగులు పట్టేసుకుంది వరదరాజుకి. దాంతో ఇక అక్కడ ఉండొద్దని కూతుళ్ళిద్దరూ తండ్రిని తీసుకెళ్ళి చెరొక 6 నెలలు ఉంచుకుంటాం నాన్న, వచ్చే మా దగ్గరికి అని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒక రోజున ఆయన ఫోన్ చేస్తే భాగ్యం ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తితే భాగ్యాన్ని చూసిన ఆయన అదిరిపడిపోయాడు. ఎముకల గూడైపోయి భాగ్యం అసలు నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. ఏమైంది అని అడిగితే భాగ్యం చెప్పుకురావటం మొదలుపెట్టింది. నీకో విషయం తెలుసా, ఇక్కడ దీని అమ్మ, బాబు, దీని అక్క, దీని బావ, అలాగే దీని తమ్ముడు, దీని చెల్లెలు, అలాగే ఇది అందరూ ఇంట్లోనే ఉన్నారయ్యా. పైపెచ్చు 2 పిల్లలు. ఇంట్లో పిల్లల చాకిరీ నేనే చెయ్యాలి. ఇంట్లో బాత్రూములు కడిగిస్తోంది, అంట్లు తోమిస్తోంది, బట్టలు ఉతికిస్తుంది, గార్డెన్ పని చేయిస్తుంది. వాళ్ళందరికీ నానా చాకరీ చేయిస్తుంది అయ్యా. గుండెల్లో నొప్పి వస్తుంది, బీపీ పెరిగిపోతుంది, ట్యాబ్లెట్లు కూడా తేవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. మొన్న కళ్ళు కనపడక కాలు జారి పడిపోయాను, ఇదిగో కాలంతా వాసిపోయింది చూడమని. కాళ్ళకి నీరు వస్తుంది, చేతులకు నీరు వస్తుంది, కిడ్నీలో పెయిన్ వస్తుంది అని భాగ్యం పెద్దగా ఏడిసి నన్ను తీసుకెళ్ళిపోవా వచ్చి అని అడిగింది. ఎంతైనా సరే భార్య కదా, ఎన్ని తప్పులు చేసినా భర్త కదా, భరించేవాడినే భర్త అంటారేమో మరి బహుశా. ఎలాంటిదైనా తను తిట్టుకోవటానికైనా ఇంట్లో ఉంటే పెళ్ళామని ఒక తోడుండేదే. దాంతో వరదరాజుకి గుండె చెలించిపోయింది. కొడుక్కి ఫోన్ చేసి, ఏంట్రా ఇది, మీ అమ్మతో పని చేయించటం ఏంట్రా, మీ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉండటం ఏంట్రా, అసలు ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నావురా నువ్వు, ఎందుకింత మహాపాపానికి ఒడిగడుతున్నావు అంటే, తప్పేంటి నాన్న, అమ్మ కావాలనే వచ్చింది కానీ నేను అమ్మను బలవంతంగా తీసుకురాలేదే, ఎవరింట్లో పనులు వాళ్ళు చేసుకుంటే తప్పేంటి, ఇంకెప్పుడు అనవసరంగా నాకు ఫోన్లు చేయొద్దు నువ్వు అని ఫోన్ పెట్టేశాడు. కొడుకు పనిచేసే ఆఫీసు మినహా వరదరాజు కొడుకు అమెరికాలో ఎక్కడుంటాడో తెలియదు. ఒకవైపు నా కొడుకు కోడలు కలిసి పనిచేసి వస్తున్న డబ్బులన్నీ కూడా కోడలు స్వప్న వాళ్ళ అమ్మ భారతికి ఇచ్చి ఇండియాలో ఒక ఇల్లు కొనమనమని డబ్బులు ఇచ్చింది. ఆ ఇల్లు కొనేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు. వాళ్ళ తదనంతరం పెద్ద కూతురు పేరు మీద పెట్టారు. ఆ తర్వాత నగలన్నీ కూడా అమ్మ దగ్గరే పెట్టింది భాగ్యం పెట్టిని. ఆ నగలన్నీ పెద్ద కూతురికి ఇచ్చేసింది భారతి. ఆ తర్వాత 50 లక్షల రూపాయలు క్యాష్ పంపిస్తే ఆ 50 లక్షల రూపాయలు క్యాష్ పెట్టి భారీ సంబంధం చూసి రెండో కూతురికి పెళ్లి చేసేసింది స్వప్న వాళ్ళ అమ్మ. ఒక స్థలం కొని 1 కోటి రూపాయలు పెట్టి ఆ స్థలం ఎందుకైనా మంచిదని స్వప్న తమ్ముడు సాగర్ పేరు మీద పెట్టేశారు వాళ్ళు. దాంతో ఇదంతా కూడా తాము ఇండియాకి పంపించి డబ్బులు సేవ్ చేసుకుని బోలెడంత ఆస్తులు కొనేసుకున్నాములే, సేవింగ్స్లో పెట్టామని మురిసిపోతున్నారు కైలాషు స్వప్న. ఇదిలా ఉండగా ఎంత భార్య కోసం వెతికినప్పటికీ కూడాను భార్య ఆచూకీ దొరకలేదు. కొడుకు ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. ఇండియా నుంచి ఎవరు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేసేసి రెండోసారి ఆ నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయటమో లేకపోతే ఆ నెంబర్ని బ్లాక్ చేయటమో చేసి ఫోన్ ఎత్తకుండా పోయారు. చివరికి ఒక రోజున భాగ్యం ఫోన్ ఎత్తితే, భాగ్యం మీకు దండం పెడతానే వచ్చి తీసుకెళ్ళిపోండి అంద కూతుళ్ళనే. పక్కనే ఉన్న కోడలితో, నీకు అంతగా పనులు కావాలి, పని మనుషులు కావాలంటే పే చేసి అక్కడ నీకు దొరుకుతారు, పెట్టుకో సర్వెంట్స్ని, ఎందుకు ఆవిడ నీ వయసులో ఇలా హింస పెడుతున్నావంటే ఫోన్ కట్ చేసేసింది భాగ్యం కోడలు. ఆ తరువాత అలా 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ ఇంట్లో భాగ్యాన్ని అందరూ కొట్టేవాళ్లే, అందరూ తిట్టేవాళ్లే. వియ్యపురాలు పడేసి భాగ్యాన్ని బాధి పారేసింది. ఉన్న నగలు మొత్తం లాగేసుకుంది స్వప్న వాళ్ళమ్మ భారతి. స్వప్న వాళ్ళ అక్క బావ నానా మాటలు అనేవాళ్ళు భాగ్యాన్నే. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, మొహాన ఉమ్ము కూడా ఊసేవాళ్ళు, తినేయి తాగేయి విసిరు కొట్టేవాళ్ళు. స్వప్న వాళ్ళ స్వప్న వాళ్ళ తమ్ముడు భార్య కూడా నానా మాటలు అనేవాళ్ళు. చెల్లెలు భర్త కూడా అలా వండావు ఇలా వండావు, కాళ్ళొత్తు తలపట్టు నానా మాటలు అనేవాళ్ళు. భాగ్యం బ్రతుకు చెప్పాలంటే కుక్క కన్నా హీనంగా అయిపోయింది. ఇంత జరుగుతుందని తెలిసి కూడా ఒక్క మాట అనేవాడు కాదు కైలాషు. పైపెచ్చిన స్వప్న కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్నేదే. ఇంత నరకంలో కూడా భాగ్యానికి ఉన్నటువంటి ఒకే ఒక్క విశ్రాంతి పెద్ద మనవడు వరుణ్. పిల్లాడు చిన్నపిల్లాడైనా కూడా భాగ్యం దగ్గరకు వచ్చి, బాధపడకు నానమ్మ అని కళ్ళు తుడిచి బయటికి ఎక్కడికన్నా వెళ్తే సూపర్ మార్కెట్ నుంచి దొంగచాటుగా బిస్కెట్ ప్యాకెట్లు కొని దాచి తెచ్చి నానమ్మకు పెట్టేవాడు. వాడికి చేతైనంతలోనే బామ్మ కోసమని అవని ఇవని దాచి అందరు నిద్రపోయాక తీసుకొచ్చిచ్చి తినమనేవాడు. వాడు అంతా బామ్మ ఎందుకు ఫోన్ చేద్దాందా తాతయ్యకి నెంబర్ చెప్పమని ఫోన్ చేయించాడు. ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడబోయింది భాగ్యం. మాట్లాడబోతే భాగ్యాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి భాగ్యాన్ని బాధి పారేసి పిల్లాన్ని చితక్కొట్టేసింది స్వప్న. స్వప్నకు అస్సలు పెద్ద పిల్లాడు వరుణ్ అంటే ఇష్టం ఉండదు. పెద్ద పిల్లాడు ఎంతసేపు తాత నానమ్మ అంటాడని
రెండో వాడు ప్రతీక్ అంటే పంచప్రాణాలు ఉంటాయి, ఆరో ప్రాణం కూడా వాడే స్వప్నకే. దాంతో అస్సలు నచ్చేవాళ్ళు కాదు పెద్ద పిల్లాడంటే. భాగ్యం మాత్రం పెద్ద పిల్లాడిని అచ్చుగుద్దినట్టు వరదరాజును పెంచినట్టే పెంచింది. నిజం చెప్పాలంటే ఆయన బుద్ధులు, పోలికలు, మాటలు వాళ్ళు కనపడుతూ ఉండేవి భాగ్యానికి. ఈ 4 సంవత్సరాలుగా వరదరాజు నరకం అనుభవించాడు. పెద్ద అమ్మాయికి 2 పిల్లలు పుట్టారు, మగపిల్లలు. జయంతు, మానసు. రెండో అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టారు, అదితి, వారుని. పిల్లల్ని చూస్తున్నా సరే ఆయన గుండెల్లో బాధ తగ్గట్లేదు. ఆల్బమ్ ముందేసుకొని కూర్చొని, పెళ్లి వీడియోలు ముందేసుకొని కూర్చొని, మీ అమ్మ అలా ఉండేదమ్మా, ఇలా ఉండేది, అసలు నేను దాన్ని చూస్తానా, మళ్ళీ ప్రాణాలతో నాకు కనపడుద్దా, ఈ వయసులో నాకు ఈ నరకం ఏంటి, ఈ వయసులో నాకు ఈ చిత్రహింస ఏంటమ్మా, భార్యని అది పోతేనో నేను పోతేనో దూరం అయిపోయామంటే అర్థం ఉంది, కన్న కొడుకే ఇలా చేస్తున్నాడంటే అర్థం ఉందా అని ప్రతి క్షణం వరదరాజు నరకం అనుభవించేవాడు. మామగారు పడుతున్న బాధను చూసి అల్లుళ్ళు చెలించిపోయి, కూతుళ్ళు చెలించిపోయి, వాళ్ళు పనిచేస్తున్న ఆఫీసుల ద్వారానైనా ఎలాగైనా అమెరికా వెళ్ళి తల్లిని తీసుకొద్దాం, అత్తని తీసుకొద్దామని శతవిధాల ప్రయత్నించడం మొదలుపెట్టారు. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తున్నాయి, హైకుల మీద హైకులు వస్తున్నాయి, కానీ అమెరికా వెళ్ళే అవకాశం పెద్దల్లుడికి అలాగే రెండో కూతురికి, ఆ పెద్ద కూతురికి రావట్లేదు. ఇక ఎట్టకేలకే శ్రమించి హార్డ్ వర్క్ చేసి చేయగా మొత్తానికి రెండో అల్లుడు మాధవ్కి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పటికి భాగ్యం అమెరికాకు వెళ్ళి 5 సంవత్సరాలు. బతికుందో చచ్చిపోయిందో అల్లుడు, అది చచ్చిపోతే ఆ వార్త నాకు చెప్పకు, నేను వినలేనయ్యా, నా గుండె ఆగిపోద్ది, బతుకుంటే మాత్రం దాన్ని తీసుకురా అల్లుడు అని చెప్పాడు వరదరాజు వెళ్ళేటప్పుడు. మావయ్య ఏమీ కాదు, మీరు బాధపడద్దు, అతను పనిచేసే ఆఫీస్ అడ్రస్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ముందుగా తన స్నేహితులకి జరిగింది మొత్తం చెప్పాడు. అవ్వ, కన్నతల్లిని ఇలా చేసే చీప్ రాస్కెల్స్ ఇంకా ఉన్నారా భూమి మీద, వాడికేం పుట్టిందిరా ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నాడు నీ బావమరిది అని. పాపం వాళ్ళు వర్క్లో హెల్ప్ చేయడం వల్ల చాలా త్వరగా వర్క్ అయిపోయింది. 40 రోజుల్లో పూర్తి అవ్వాల్సిన వర్క్ కాస్త 25 రోజుల్లోనే పూర్తి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇంకా టైం ఉండటంతో అత్తగారి వేటలో పడ్డాడు. వెతకగా మొత్తానికి కైలాష్ పనిచేస్తున్న ఆఫీస్ దొరికింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిండి తిప్పలు మానేసి అలాగే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సాయంత్రానికి కైలాష్ కనిపించాడు. వెళ్ళి పట్టుకొని మాట్లాడి అడిగితే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడేమోనని కైలాష్ బయటకు వచ్చేంత వరకు ఆ చలిలో వణుకుతూ అలాగే బయటే కూర్చుండిపోయాడు. ఆ తర్వాత కైలాష్ ఇంటికి వెళ్తున్నప్పుడు వెనకాలే ఒక క్యాబ్లో ఫాలో అయ్యాడు. ఇది ఇల్లన్నమాట అని తెలుసుకొని ముందు ఇంటి బయట నిలబడి చూశాడు. ఎముకల గూడైపోయిన భాగ్యం ఏమి లేదు, జుట్టంతా రేగిపోయి ఒక్కాలు అవుడేస్తూ అసలు పిచ్చిదానిలాగా అయిపోయి బయటకు వచ్చి గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతూ ఆకులన్నీ ఏరుకుంటోంది. తన అత్తగాడేనా, ఎవరినైనా చూసాలా అనుకున్నాడు ఒక్కసారిగా మాధవ్. అత్తగాడేనని వీడియో కాల్ చేసి ముందు మామగారికి చూపిస్తే అక్కడే ఉన్నటువంటి అందరూ అసలు కళ్ళు చెమ్మగిల్లిపోయి అందరూ కూడా బిక్క చచ్చిపోయారు భాగ్యం పరిస్థితి చూసి. వెంటనే ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళాడు. మాధవ్ వెళ్ళటంతోనే అల్లుడిని చూసింది భాగ్యం. చూసి నువ్వేనా మాధవ్ అంది. నేనే అత్తయ్య, పదండి వెళ్దాం, బట్టలు సర్దుకోండి అన్నాడు. నీకు దండం పెడతానయ్యా, నిన్నన్నయ్యన్నీ కడుపులో పెట్టుకోకు, చాలా పాపం చేశాను నేను, ఇన్నేళ్లుగా శిక్ష అనుభవించాను, ఇక నన్నేమీ అనొద్దు, నాకు అనుభవించే ఓపిక కూడా లేదు, ప్రాణాలతో ఆయన్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదయ్యా, కాలు అవుడు పడిపోతుంది, నాకు ఒంట్లో ఏం బాగోట్లేదు మాధవ్ అని చెప్పింది. దాంతో అత్తగారిని చూసి పేగులు తరుక్కుపోయాయి మాధవ్కి. ఎక్కడికి రా నువ్వు దాన్ని తీసుకెళ్లేది అని స్వప్న వాళ్ళ బావొస్తే పడేసి చితక్కొట్టి వదిలిపెట్టాడు మాధవ్. ఆ తర్వాత కైలాష్ వచ్చి ఎక్కడికి నువ్వు మా అమ్మని తీసుకెళ్లేది అంటే, రే నా సంగతి నీకు బాగా తెలీదు, తాట తీసేస్తాను ఎవరనుకుంటున్నావో నువ్వు, పిచ్చి వేషాలు అయ్యొద్దు నా దగ్గర, వెళ్తున్నావా వెళ్ళు, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రాక తప్పదు, నిన్నేం చేస్తానో చూడవే, నీ అంతూ చూస్తా, నీ పేగులు లెక్కేస్తా అంది స్వప్న. దాంతో మీరెవరికి భయపడొద్దు అత్తయ్య, బయలుదేరిపోండి అన్నాడు. ఆ తర్వాత ఆ పాస్పోర్టు అవన్నీ ఇచ్చేశాడు. కైలాష్ మర్యాదగా ఇస్తావా లేకపోతే నేనేం చెయ్యాలో చేయమంటావా ఇక్కడ నన్ను అన్నాడు. వద్దని ఇచ్చేశాడు. అందరూ అడ్డు రాబోతే అందరినీ దవళ్ళు వాయించి అత్తగారిని తీసుకొని వస్తూ ఉండగా అక్కడికి పెద్ద పిల్లాడు వరుణ్ వచ్చాడు. వరుణ్ వచ్చి నానమ్మ ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రాకే, వెళ్ళిపో తాతయ్య దగ్గరికి, అందరికీ సారీ చెప్పు, నువ్వు తప్పు చేశావు కాబట్టే ఇన్నాళ్ళు నువ్వు ఇలా బాధపడ్డావు నానమ్మ, నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అని పాపం వాడు దాచుకున్న డాలర్లోంచి కొన్ని డబ్బులు తెచ్చిచ్చి
అందరికీ గిఫ్టులు తీసుకెళ్ళు, బాయ్ మామ, అత్తను ఎప్పుడు పంపించొద్దు, జాగ్రత్త, తాతయ్య ముద్దు పెట్టానని చెప్పు అని చెప్పాడు. దాంతో వరుణ్ తల మీద చెయ్యేసి నివిరి, ఇదేనే కూడా హిరణ్యకశిపుడి కడుపున ప్రహ్లాదుడు పుడతాడు అంటే అన్నాడు మాధవ్. వీడు చాలా మంచోడయ్యా మీ మామయ్యలాగా, వీడు లేకపోతే నేను ఎప్పుడో పోయేదాన్ని, వీడు పెట్టే పిడికిడి మెతుకులు తినే ఇప్పటిదాకా బతుకున్నాను నేనని అంటూ ఉండగా పిల్లాడిని చావగొట్టుకుంటూ లోపలికి తీసుకెళ్ళింది స్వప్న. ఈలోపు అత్తగారిని తీసుకొని బయటికి రాగానే, అన్నం తిని చాలా రోజులైంది అల్లుడు, ఒక్క ముద్ద అన్నం పెట్టిస్తావా అని అడిగింది భాగ్యం. పేగులు తెగిపోయాయి మాధవ్కి. దాంతో గబాగబా ఒక ఆంధ్ర రెస్టారెంట్ ఉంటే తీసుకెళ్ళి ఆవిడకి గబాగబా ముందు భోజనం పెట్టించి అక్కడి నుంచి ఆవిడని పార్లర్కి తీసుకెళ్ళి ముందు నీట్గా తయారు చేయించి అక్కడి నుంచి ఆవిడకి బట్టలు కొని బట్టలు మార్పిచ్చి ఫ్లైట్లో తీసుకొస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా మొత్తానికి సాధించాడు అనుకున్నారు. ఆ తర్వాత వరదరాజు భార్య వస్తోందని తెలిసి వియ్యంకుళ్ళు వేపరాళ్ళు వెల్కమ్ పార్టీ ఇద్దామని వచ్చి నుంచోనుండగా అటు ఇటు తిరుగుతుంటే కూతురు కొడుకులు కూతుళ్ళు ఏంటి తాత అమ్మమ్మ కోసమా అని అడిగి వాళ్ళు కూడా చూస్తుంటే ఈలోపు ఎయిర్పోర్ట్కి పెద్ద కూతురు పెద్దల్లుడు చిన్న కూతురు వచ్చారు. దిగింది భాగ్యం. భాగ్యాన్ని చూసి కూతుళ్ళిద్దరూ కౌగిలించుకుంటే క్షమించమని వాళ్ళ కాళ్ళు పట్టుకోబోయింది. పెద్దల్లుడిని రెండో అల్లుడిని కూడా ఎయిర్పోర్ట్ అని కూడా చూసుకోకుండా కాళ్ళు పట్టుకోపోతే, అత్తయ్య మీరు అమ్మ, మీరేదో ఒకరోజు మీ కోపంతోనో మీకు తెలియని తనంతోనో అమాయకత్వంతోనో కొడుకంటే ఉన్న పిచ్చి ప్రేమతోనో ఏదో ఒక మాట అన్నారని మేము ఎప్పుడు పట్టించుకోలేదు. మీరెప్పుడు కూడా మా కాళ్ళు పట్టుకొని మమ్మల్ని దిగజార్చొద్దత్తయ్య, ఎప్పుడు మీరు మాకు తల్లే, మేము మీకు బిడ్డలమే అనేశారు. అల్లుళ్ళ మహోన్నత హృదయం అప్పుడు అర్థమైంది భాగ్యానికి. మామయ్య అని అడిగింది. మామయ్య మీకోసమే ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు, మీరు సారీ చెప్పాల్సింది మాకు కాదు మామయ్యకి అని ఇంటికి తీసుకెళ్లారు. దాంతో భార్య కారు దిగటం చూసి లోపలికి వెళ్ళిపోయాడు వరదరాజు. చూసి లోపలికి వెళ్తే, అమ్మమ్మ తాతయ్య ఇప్పటిదాకా నీకోసమే ఎదురు చూసి లోపలికి వెళ్ళాడన్నారు మనవాళ్ళు మనవరాళ్ళు. వియ్యంకుళ్ళు వేపరాళ్ళు కూడా ఎలా ఉన్నారు వదిన అని పలకరిస్తే చేతులెత్తి దండం పెట్టి క్షమాపణ చెప్పింది వాళ్ళకు కూడా. ఆ తర్వాత లోపల గదిలోకి వెళ్తే, ఏమే ఉండపోయావా, ఎందుకు వచ్చేసావు అని అడిగాడు. నిన్ను మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదయ్యా ప్రాణాలతో. నీకో విషయం చెప్పనా, నేను చెడ్డదాన్ని కాదయ్యా. ఊళ్ళో వాళ్ళంతా కూడా ప్రతి అమ్మ కూతుళ్ళని ఎక్కువగా చూసి కోడళ్ళని తక్కువగా చూస్తుందని చెప్పుకుంటే, నేను రేపొద్దున ఆడపిల్లలు పెళ్ళై అత్తగారిళ్ళకి వెళ్ళిపోతారు, ఎప్పుడైనా కొడుకే మనకు తోడుగా ఉంటాడు, అలాంటి కొడుకుని కోడల్నే మనం బాగా చూసుకోవాలి అనుకున్నానే తప్ప కొడుకులో ఇంత స్వార్థం ఉంటుందని, వాళ్ళందరూ నన్ను కొడుతున్నా తిడుతున్నా పని మనిషిని చేసినా వాడు నన్ను అవమానాలకు గురి చేసినా చూస్తూ ఉంటాడని నేను అనుకోలేదయ్యా ఎప్పుడు కూడాను. ఏం చేద్దాం, నా బతుకు ఇలా అయిపోయింది, నీ మాట కాదన్నందుకు ఇంకెప్పుడు నీ మాట కాదన్నని ఆయన గట్టిగా కౌగిలించుకొని ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చింది భాగ్యం. ఆ తర్వాత భాగ్యానికి 2 ఆపరేషన్లు చేయించాల్సి వచ్చింది. అవి అయిపోయిన తర్వాత వాళ్ళింటికి 1 సంవత్సరం పాటు కూతుళ్ళిద్దరూ ఉంచుకొని మంచి చెడు చూశాక వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత ఇంకొక 2 సంవత్సరాల కాలం అలా గడిచిపోయింది. అలా గడిచిపోయిన తర్వాత భాగ్యం తన పెద్ద కూతురు పెద్ద కొడుకుని అలాగే రెండో కూతురు పెద్ద కూతురుని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని పిల్లలిద్దరిని పెంచుకుంటానమ్మా, నాకేం కాలక్షేపం అవట్లేదని పెంచుకుంది. ఇంట్లో వంట పని చేసే శక్తి కూడా భార్యకి లేదని వరదరాజు వంట మనిషిని పని మనుషుల్ని పెట్టాడు. హాయిగా పిల్లల్ని చూసుకుంటూ ఆయనతో కాలక్షేపం చేసుకుంటూ కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా ఉంది భాగ్యం. కొడుకుతో మాట్లాడబట్టే అన్నాడు. ఆ తర్వాత చాలాసార్లు కొడుకోళ్ళు ఫోన్ చేసినా కూడా భాగ్యం పలకరించలేదు. పిల్లాడు మాత్రం భాగ్యం వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి వారానికి ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న లేనప్పుడు చూసి పెద్ద మనవడు అమెరికా నుంచి వరుణ్ ఫోన్ చేసి, బాగున్నావా బామ్మ, బాగున్నావా తాత అని ఫోన్ చేసి మాట్లాడితే, వీడచ్చం నీలాంటోడేనయ్యా, నీ బుద్ధులే నీ పోలికలే, వీడే లేకపోతే నేను చచ్చిపోయేవాడిని, వాడి చిన్ని చేతులతో ఎన్నిసార్లు నా కడుపు నింపాడో తెలుసా, నా కాళ్ళకు మందు రాశాడో తెలుసా, నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఓదార్చాడో తెలుసా, వాడిని చూస్తే నిన్ను చూసినట్టే ఉంటుందయ్యా, నాకు ఎంత బంగారమో వాడు అని చెప్పింది. దాంతో పెద్ద మనవడితో ఆయన కూడా మాట్లాడేవాడు. ఇలా ఒక 2 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత
ఒక రోజున అమెరికాలో కైలాషు చాలా పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. అక్కడికి అమెరికన్స్ చాలామంది వచ్చారు. వాళ్ళల్లో ఒక అమ్మాయి చాలా కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ వేసుకొచ్చింది. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆల్కహాల్ తాగుతారు కాబట్టి కొంచెం తాగి తూలి డ్యాన్స్ ఇస్తోంది ఆ అమ్మాయి. స్వప్న వాళ్ళ బావ కిషోర్కి దొంగతనాల అలవాటు విపరీతంగా ఉంది. దాంతో ఆ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నట్టు నటించి ఆ అమ్మాయి మెడలో డైమండ్ నెక్లెస్ కొట్టేశాడు. అది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి తర్వాత వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ ఎంక్వైరీలో అది కైలాష్ ఇంట్లోనే దొరకటంతో కైలాషే దొంగతనం చేశాడని తెలిసి కైలాష్ను ఉద్యోగంలోంచి పీకేసి 3 ఏళ్లు జైలు శిక్ష వేసేశారు. ఆ తర్వాత స్వప్న కూర్చుని సీసీ ఫుటేజీలు చూస్తూ ఉండగా బావే దొంగతనం చేయటం క్లియర్గా కనపడి అక్క మీద బావ మీద పడి ఏంటిదంతా నా మొగుడు తీయలేదు మీరే తీశారు, అసలు ఏమనుకుంటున్నారు మీరు, తీసుకొచ్చి ఇలా చేస్తే ఇలాంటి పనుల ఇళ్లలో పెట్టుకొని చేస్తే అని అక్కని బావని గొంతు చించుకొని అరవటంతో ఇద్దరూ పడేసి పిచ్చ కొట్టుడు కొట్టారు స్వప్నని. నువ్వేదో పతివ్రతలాగా నువ్వేదో శీలవతిలాగా చెప్తావేంటే, పెళ్లికి ముందే నువ్వు గర్భవతి అయ్యి ఒక పిల్లాడిని కానీ నువ్వు అన్నిటినీ చెరిచి నీచమైన దానివి, నువ్వు కూడా మాకు నీతులు చెప్పేంత దానివేనా అని ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ సేవ్ చేసుకున్న డబ్బు లక్షల్లో కోట్లల్లో మూలుగుతూ ఉండటంతో ట్యాక్సులతో సహా ఎంతకాలంగా స్వప్న కైలాషే కడుతూ ఉండటంతో హాయిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకొక ఇల్లు తీసుకొని నీకు దిక్కున్న చోటు చెప్పుకోమని వెళ్ళిపోయారు. ఈ జరిగింది మొత్తం కూడా వరుణ్ ఇక్కడున్నటువంటి బామ్మకి తాతకి ఫోన్ చేసి చెప్పాడు. ఫోన్ చేసి చెప్పడంతో మీ నాన్న చేసిన పాపాలు ఏం చేద్దామయ్యా అంటే, అవును బామ్మ, నాన్న నిన్ను చేసినందుకు నాన్నకి శిక్ష పడింది, అమ్మ నిన్ను చేసినందుకు అమ్మని పెద్దమ్మ పెదనాన్న కొట్టి వెళ్ళిపోయారు అని చెప్పాడు పిల్లాడు. నాకేం బాధ లేదు బామ్మ, వీళ్ళకి ఇంకా అప్పుడే కాదు ఇంకా చాలా అవ్వాల్సి ఉన్నాయిలే కానీ అనేశాడు వాడు. ఆ తరువాత కొంతకాలానికి తమ్ముడు మరదలతో కూడా తగాదాలు పెట్టుకోవడంతో తమ్ముడు మరదలు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళు ఒక ఇల్లు తీసుకొని వేరే వెళ్ళిపోయారు అమెరికాలో. ఆ తర్వాత చెల్లెలు భర్త కూడా వెళ్ళిపోయారు. ఫ్యామిలీ మొత్తం అమెరికా ఫ్యామిలీ చెయ్యాలని, ఐకానిక్ ఫ్యామిలీ చెయ్యాలని కలలుగన్న తనకి చివరికి అందరూ కలిసి ఇలా సర్వనాశనం చేసేసారనమాట తన్నని. చివరికి తనే ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఆ 3 సంవత్సరాలు నానా తంటాలు పడింది స్వప్న. 3 సంవత్సరాల తర్వాత కైలాష్ రిలీజ్ అయ్యాడు. జరిగింది మొత్తం కైలాష్కి చెప్పి ఇంకా మనం ఇక్కడ ఉండొద్దు, ఇండియా వెళ్ళిపోదాం పదా, మా అమ్మ దగ్గర మీ అమ్మ పెట్టిన నగలున్నాయి, ₹1,00,00,000 పెట్టి మనం కొనుక్కున్న సైట్ ఉంది, ₹1,00,00,000 ఇల్లు ఉంది, అది కాక ₹50 లక్షల క్యాష్ ఉంది, అక్కడికి వెళ్తే మనం ఇక్కడ జరిగిన విషయాలు ఏవి చెప్పకుండా ఉంటే శుభ్రంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు, ఇండియాలో ఏదో ఒకటి చేసుకుంటూ బతికేద్దాం పదమని భర్తను తీసుకొని ఇండియాకి బయలుదేరి వచ్చేసింది. పిల్లాడు వస్తున్నామని బామ్మకి తాతకి ముందే ఫోన్ చేసి చెప్పాడు. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి రాగానే తన తల్లిని పట్టుకొని, ఏంటి ఇల్లు మేము ఉండాలి కదా, ఇల్లు అనేసరికి ఎవరింట్లో ఎవరుంటారో, ఈ ఇల్లు నీది కాదే, ఈ ఇల్లు మాది, మా తర్వాత మీ అక్కది అని చెప్పేసింది భారతి. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అన్న మాటకి కూతురు చెంపలు వాయించి కూతురు పిల్లలతో సహా అల్లుడితో సహా బయటికి గెంటేసింది భారతి. ఇద్దరు ఇంటర్వ్యూలకు వెళ్ళి అమెరికాలో జరిగిన విషయాలేమీ చెప్పకుండా ఇక్కడ ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయి ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని ముందు హోటల్ రూమ్లో ఉండి తర్వాత ఆ ఫ్లాట్ షిఫ్ట్ అయిపోయారు పిల్లల్ని తీసుకుని. ఆ తరువాత పిల్లలిద్దరిని మామూలు స్కూల్లో వేసుకున్నారు. వరుణ్ ఇక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయాడు కానీ ప్రతీక్ మాత్రం నేను అమెరికాలో తప్ప ఇక్కడ ఉండనని పెంకి ఘట్టంలాగా తయారైపోయాడు. దాంతో ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే, స్వప్న పంపించిన 50 లక్షలతో తన చెల్లెలు పెళ్లి చేసిందని, తన అమ్మ తన నగలు మొత్తం అక్కకి తరలించేసిందని, అలాగే తమ ఇల్లు తల్లి పేరు మీద పెట్టుకుందని, తాము కొనుక్కున్న స్థలం తమ్ముడికి రాసేసిందని తెలిసి నేను చేసిన మహాపాపాలే, ఎవరినైతే నమ్మానో వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచి వాళ్లే నన్ను ఈ రోజున లేవలేని దెబ్బ కొట్టారని స్వప్న కైలాష్ను పట్టుకొని వెక్కి ఏడ్చింది. బామ్మ తాతయ్యని చూసొద్దాం రమ్మనమని వరుణ్ తీసుకువెళ్ళటంతో కైలాష్ స్వప్న వెళ్ళి లోపలికి వెళ్ళబోయారు. లోపలికి రావటానికి వీల్లేదని, చేసిన అవమానాలు చాలని, వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందా, మిమ్మల్ని నేను నమ్మానురా, నమ్మినందుకు నన్ను మోసం చేశారు, కన్న తల్లిగా తీసుకెళ్ళి పని మనిషిని చేసేసావు అక్కడ, వాళ్ళందరూ చివరికి నువ్వు కొట్టినా నేనంత బాధపడేదాన్ని కాదేమో, వాళ్ళందరూ కొడుతున్నా తిడుతున్నా అవమానాలు చేస్తున్నా చూస్తూ ఊరుకున్నావు చూసావా, నీ మనసు అంత రాయైపోయింది చూసావా, ఆ క్షణమే మీ అమ్మ చచ్చిపోయిందిరా అని అన్న మాటకి కోడలు క్షమించండి అత్తయ్య అంటే, వద్దమ్మా, నీ అంత పెద్ద వాళ్ళతో క్షమాపణలు చెప్పించుకునే స్థితికి నేను ఇంకా వెళ్ళలేదు, నా తుది నిర్ణయం నేను తీసేసుకున్నాను, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని పిల్లాడిని మాత్రం లోపలికి రానిస్తే, పిల్లాడు మాత్రం వారం వీకెండ్స్లో అలాగే సాయంత్రాలు వెళ్ళి బామ్మ తాతయ్యతో గడిపొస్తూ ఉండేవాడు. కైలాష్ని స్వప్నని
మాత్రం మాట్లాడించడమే మానేశారు వరదరాజు, భాగ్యం. ఆ తరువాత కాలచక్ర భ్రమణంలో ఇంకొక 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. పిల్లలు ఇంటర్మీడియట్లు దాటిపోయి పెద్దవాడు ఇంజనీరింగ్కి వచ్చేసాడు, రెండో వాడు ఇంటర్కి వచ్చేసాడు. నేను అస్సలు ఇక్కడ ఉండనని గొడవ చేస్తూ రోజుకో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు ప్రతీక్. దాంతో ఒక రోజున స్వప్న తమ్ముడు సాగర్ అక్కడికి వచ్చాడు. ఏంట్రా అన్న మాటకి, ఏం లేదక్క, అమ్మ పలకసెర్ల గొలుసు నీ దగ్గర ఉండిపోయిందంట, తెమ్మను పంపించిందంటే ముఖం మీద విసిరేసింది. దాంతో స్వప్న రెండో కొడుకు వెళ్ళి, మావయ్య నేను నీతోనే వచ్చేస్తాను అమెరికా, నేను ఇక్కడ ఉండని డర్టీ పీపుల్ మధ్యలో. అంటే ఏం మాటలు రావంటే, నువ్వు ఒక అమ్మవి, ఇతను ఒక నాన్న, పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వలేని వాళ్ళు, లావిష్ లైఫ్ లగ్జరీలు ఇవ్వలేని మీరు ఒక అమ్మ నాన్న, మీరు నాకు అక్కర్లేదు, నేను నీతోనే వస్తాను మావయ్య అంటే, నా కొడుకుని నాకు దూరం చేస్తావట్రా అని అడిగితే, నేనేం వాడిని రమ్మంటలేదే, వాడే వస్తానంటున్నాడని ప్రతీక్ని తీసుకెళ్ళిపోయాడు సాగర్. సాగర్కి ఒక కూతురు ఉంది. ఆ తర్వాత సాగర్ కూతురికి ఇచ్చి పెళ్లి చేసుకుని అల్లుడిని అక్కడే ఉంచుకోవచ్చు అనే ప్లానింగ్తో సాగర్ ప్రతీక్ని తీసుకెళ్ళిపోయాడు. ప్రతీక్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా అమ్మ నాన్నకు ఫోన్ చేసింది లేదు. ఏ కొడుకైతే పంచప్రాణాలు, ఏ కొడుకైతే సర్వస్వం, ఏ కొడుకైతే ఆరో ప్రాణం అనుకుందో స్వప్న, ఆ కొడుకే వాళ్ళని విడిచి వెళ్ళిపోవటం కోలుకోలేని దెబ్బ కొట్టింది. కైలాష్కి తన తల్లి గుర్తుకు రావటం మొదలైంది. చిన్నప్పటి నుంచి తను చేసిన ఎన్నో తప్పుల్ని కడుపులో పెట్టుకొని తండ్రి దగ్గర తను ఎన్నోసార్లు వెనకేసుకొచ్చి అక్కల్ని తక్కువ చేసి తనని నెత్తిన పెట్టుకొని చూసి అడిగినంత డబ్బులు ఇచ్చి గారాబం చేసి ప్రతి దాంట్లో కూడా నీకు నేనున్నాను అని వెనకేసుకొచ్చిన తల్లి ఈ రోజున లేదు. అమ్మ అని పిలవటానికి అమ్మ పలకట్లేదు. అమ్మ తన్ని క్షమించలేదు. 100 సార్లు తల్లి చుట్టూ తిరిగాడు, భార్యను కూడా తీసుకెళ్ళాడు. కానీ భాగ్యం నిర్ణయం మాత్రం భాగ్యం మార్చుకోలేదు. ఆ తరువాత కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. వరుణ్ ఇంజనీరింగ్ పూర్తయిపోయి ఎంటెక్ అయిపోయి పిల్లాడి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. రెండో కూతురు పెద్ద కూతురు అతిథిని వరుణ్ ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. దాంతో మీ తాతయ్య, మీ నానమ్మ, మీ అత్త, మీ మావయ్య అస్సలు ఒప్పుకోర్రా, మనకెందుకు ఇస్తారు ఆ పిల్లని అనేశారు కైలాష్, స్వప్న. డైరెక్ట్గా వెళ్ళి తాతగారితో బామ్మతోనే చెప్తే, వద్దులేరా, ఎవడెక్కడుంటామో అక్కడుంటవే మంచిది అనేశారు. దాంతో కాదు, నా గురించి మీకు తెలుసు, నేను అమ్మా నాన్నలా కాదని కూడా మీకు తెలుసు, మీరు నా మాట కాదనటానికి వీల్లేదని చెప్పాడు పిల్లాడు. దాంతో వెళ్ళి డైరెక్ట్గా రెండవ మేనమామ మాధవ్నే, మామ నేను తన్ని ప్రేమిస్తున్నాను మామయ్య, అతిథిని నాకు ఇచ్చి పెళ్లి చేయవు అని అడిగితే అవును నాన్న, నేను బావని ఇష్టపడుతున్నాను అని చెప్పడంతో, మరి మీ అమ్మా నాన్న సంగతి ఏంట్రా అని అడిగితే, వాళ్ళదేముంది చెప్పాను, నా ఇష్టం నాది కదా మామయ్య అన్నాడు. మొత్తానికి వరుణ్కి అతిథికి పెళ్లి జరిగిపోయింది. ఆ తరువాత ప్రతీక్ ఫోన్ చేయటమే మానేశాడు. ఒక కంట్లో సున్నం, ఒక కంట్లో బెల్లం పెట్టాడు దేవుడని స్వప్న బాధపడని రోజు లేదు. అక్కడికి వచ్చి అక్క బాగున్నావా అని అక్కల్ని పలకరించాడు. బావన్లు ఎలా ఉన్నారని పలకరిస్తే, బతికే ఉన్నావురా, ఇంకా పోలేదు అనేశారు. అక్కడైనా నన్ను క్షమించమ్మా అని తల్లి చేతులు పట్టుకున్నాడు కైలాష్. నీ కొడుక్కి అమ్మగా నీ భార్య, నాన్నగా నువ్వు వచ్చారురా, నాకు సంబంధించి నాకు ఇహ భరించే ఓపిక లేదు, నువ్వు నాశనం అయిపోవాలని నేను కోరుకోలేదురా, తల్లిని నేను ఎప్పుడూ కోరుకోను కూడా, కానీ ఎవడు చేసుకుంది వాళ్ళు అనుభవించక తప్పదని భగవంతుడే తీర్పు చెప్తాడు. ఆ విషయంలో నువ్వైనా నేనైనా దాన్ని అధిగమించి వెళ్ళలేం అనేసింది భాగ్యం. ఆ తరువాత మనవడు మనవరాలు బామ్మ తాతయ్యతోనే ఉండటం మొదలుపెట్టారు. ఉన్న ఆస్తి మొత్తంలో కూడా ఇక భాగ్యం కొంత అనాథాశ్రమాలకి, గుళ్ళు గోపురాలకి రాయించింది వరదరాజుతో. మిగతా ఆస్తి కూతుళ్ళిద్దరికీ ఇచ్చేసేయమని చెప్పింది. ఉన్న బంగారం మొత్తం కూడా మనవరాళ్ళిద్దరికీ అప్పుడు తాకట్టు నుంచి విడిపించుకొచ్చి ఆయన బ్యాంకు లాకర్లో పెట్టింది, ఇచ్చేసింది. ఆ తర్వాత ఒక రోజున భాగ్యం ఎందుకో పడుకుని, ఏమండి నాకెందుకో ఇక అంతిమ సమయం ఆసన్నమైంది అనిపిస్తోంది, ఒకవేళ నేను పోయినా మీ కొడుక్కి మాత్రం నాకు తలకొరివి పెట్టనివ్వద్దు మీరు, ఎందుకనంటే నేను నా ఆత్మ కూడా అప్పుడు శాంతించదు, నా ఆఖరి కోరిక నెరవేర్చండి అంది. ఆ తర్వాత ఇక భాగ్యం లేవలేదు. భాగ్యం చచ్చిపోయింది. దాంతో కొడుకు వచ్చి తలకొడివి పెట్టబోతుంటే ఆపేసి వరదరాజు అది చేతిలోకి తీసుకుని మనవడి చేతికి ఇచ్చాడు. ఆ తరువాత భాగ్యానికి వరుణే తలకొడివి పెట్టాడు. భాగ్యం జ్ఞాపకాలుగా ఉన్నటువంటి ఆ ఇంటిని వరదరాజు తన మనవడు వరుణ్కే రాసేశాడు. ఆ తర్వాత కూతుళ్ళు రమ్మనమని పిలుస్తున్నా కూతుళ్ళ దగ్గరికి వెళ్లకుండా, మనవడు నేనుంచుకుంటాను తాత అంటే మనవడి దగ్గరే ఉంటూ, మీ నానమ్మ కాపురానికి వచ్చినప్పుడు మేమిద్దరం ఇక్కడే కూర్చుని మాటలు చెప్పుకునే వాళ్ళమని అదని ఇదని మనవడికి ఆ జ్ఞాపకాలని చెప్తూ మనవడు మనవరాల దగ్గరే ఆయన కాలం వెళ్ళబుచ్చటం మొదలుపెట్టాడు. ఇక ఆయన అంతిమ శ్వాస కూడా మనవడి ఒళ్ళోనే వదిలేశాడు. కొడుకు విషయంలో భగవంతుడు ఆయన్ని చిన్న
చిన్నచూపు చూసినా మనవడి విషయంలో మాత్రం ఆయన్నే అంత ఆనంద పెట్టాడని ప్రతిక్షణం వరుణ్ణి చూసి చాలా గర్వపడుతూ ఉండేవాడు వరదరాజు. మొత్తానికి ఈ కథ ఇలా సుఖాంతం అయిపోయింది. పిల్లల్ని అతిగారాబం చేయటం తప్పు, పిల్లలందరినీ ఈక్వల్గా చూడకపోవటం మరో పెద్ద తప్పు, తల్లిదండ్రుల్ని మోసం చేయటం ఇంకా పెద్ద తప్పు. కొడుకు చేసిన పెద్ద నమ్మక ద్రోహం ఏదైతే ఉందో అది తిప్పి కొడుక్కి కోడలికే దేవుడు చూపించాడు. మనవడి రూపంలో ఇంకా మంచి బతికే ఉందని దేవుడు నిరూపించాడు. కూతుళ్ళు అల్లుళ్ళని కులం తక్కువ వాళ్ళని హీనాతిహీనంగా మాట్లాడినందుకు చివరికి వాళ్లే ఆసరా అయ్యి ఆ వయసులో వాళ్ళకి తోడుగా నిలబడ్డారు. ఎవరినైతే మనం అన్యాయం చేద్దామనుకుంటామో చివరికి తిరిగొచ్చి అవి మనకే జరుగుతాయి. భాగ్యం చివరి వరకు, చివరికి ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు కూడా కొడుకు తల్లిని నోట్లో తులసి నీళ్లు పోసే క్షణంలో కూడా క్షమాపణ అడిగాడు, క్షమించమ్మా అని అడిగాడు. కానీ చివరికి నిన్ను క్షమిస్తే నా ఆత్మ కూడా శాంతించదు అని ఏ కొడుకునైతే గుండెల మీద పెట్టుకొని పెంచిందో, ఏ కొడుకునైతే నెత్తి మీద పెట్టుకొని పెంచిందో, ప్రతి తప్పుని తాను ముందుండి కాసిందో, కొడుకు మీద ఒక్క దెబ్బ పడకుండా అతిగారాపం చేసుకుని కొడుకుని నెత్తికెత్తుకొని పెంచుకుందో ఆ కొడుకుని చివరి వరకు కూడా ఆమె క్షమించకుండానే వెళ్ళిపోయింది. దాంతో పిల్లాడి దగ్గర కూర్చొని బాధపడుతున్నావా తాత, నానమ్మ పోయిందని అని అడిగితే లేదురా, సంతోషంగానే వెళ్ళిపోయింది. దాని నిర్ణయాన్ని అది నెరవేర్చుకొని వెళ్ళిపోయింది. తొందరగా తిరిగి వచ్చేస్తుందిలే, నీ కడుపునే పుడుతుందిలే, దాన్ని చూసే నేను వెళతానులే అనేవాడు వరదరాజు. ఎవరైనా సరే మనిషి బ్రతికినంతకాలం ఎలా బ్రతికాడు అనేది ముఖ్యం కాదు, అతని అంతిమ తీర్పు ఎలా ఉన్నది అన్నది మాత్రమే ముఖ్యం. ఆ విషయంలో మాత్రం భాగ్యం నిజంగానే భాగ్యంతోనే పోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.